క్షమించాలండి. ఇందాక ఎందుకో లైవ్ కట్ అయింది. సో, మళ్ళీ ప్రారంభిస్తున్నాను. ఆహ్, ఒకసారి మళ్ళీ నా వాయిస్ ఇప్పుడు క్లియర్‌గానే ఉందనుకుంటున్నాను. ఆహ్, నవలా స్రవంతిలో భాగంగా ఈరోజు నేను ఫుల్ వాల్యూమే పెట్టాను. ఒకసారి మళ్ళీ నాకెవరైనా ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తారా? ఆహ్, ప్లీజ్ ఒకసారి మళ్ళీ నాకెవరైనా కన్ఫర్మ్ చేయరా? అది కట్ అయింది ఆ లైవ్ నేను మళ్ళీ కొత్తగా కనెక్ట్ చేశాను. ఐ డోంట్ నో ఎందుకు తెలీదు సడెన్‌గా కట్ అయింది అది. ఆ! అది సడెన్‌గా ఎందుకో కట్ అయిందండి అనిల్ గారు. నాకు తెలియలేదు. ఎందుకో వైఫై అది క్లియర్‌గానే ఉంది. బట్ ఎందుకు కట్ అయిందో తెలియలేదు. ఇప్పుడు ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా అండి. ఆహ్, అదే నవలా స్రవంతిలో భాగంగా ఈరోజు నేను ఆహ్, ఇరావతి కర్వే అనే ఒక ఆవిడ రాసిన 'యుగాంతం' అనే ఒక పుస్తకం గురించి చదవబోతున్నాను. నాకు తెలిసి ఇది చాలా మంది ఆహ్, చదివే ఉంటారు ఈ పాటికి. ఆహ్, ఇది చాలా మంచి పుస్తకమండి. నాకైతే చాలా ఇష్టమైన పుస్తకము. నేను చాలానే సార్లు చదివాను చిన్నప్పటి నుంచి. మళ్ళీ మళ్ళీ కూడా చదవాలని అనిపిస్తూ ఉంటుంది. ఆహ్, యాహ్! థాంక్ యూ బాలమురళి గారు, ప్రవీణ గారు అండ్ శ్రీశైల్ గారు అందరూ. నేను కంటిన్యూ చేస్తున్నానండి లైవ్. యాహ్! అయితే ఈవిడ ఇరావతి కర్వే అనే ఆవిడ ఆహ్, మహారాష్ట్రకి చెందిన ఆవిడ. ఈ యుగాంతం పుస్తకము ప్రత్యేకంగా యుగాంతము అనగానే మనకొకటే గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడును యుగం అంతం అయిపోతూ ఉంటుంది. ఆ యుగం అంతం అయిపోతే అందరూ చచ్చిపోతారు అని ఏవో చాలా అపోహలు అవన్నీ వస్తుంటాయి. ఈ మధ్య గూడా మొన్న సూర్యగ్రహణం రోజు కూడా యుగాంతము అయిపోతుంది. ఇంక మనందరం ఎక్కడికో పోతాము అది చెప్పారు. అవన్నీ అలాంటిది దానికి సంబంధించిన పుస్తకమా? ఏమైనా అని అనుకుంటారు. కానీ ఇది యుగాంతము ఒక యుగాంతము అనే దాంట్లో ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఒక యుగానికి మనకి యుగాలు నడిచాయి గాబట్టి, అంటే మన చరిత్ర ప్రకారమోనో, పురాణాల ప్రకారమో ఏదైనా అనుకుంటే, ద్వాపర యుగమని, త్రేతాయుగమని, కలియుగమని మనకలా యుగాలు భాగాలుగా విడదీశారు కాబట్టి, ఆవిడ ఆ రకమైన యుగాలను తీసుకొని, ఒక యుగం గురించి రాశారు. ఒక యుగం గురించి ఆవిడ చెప్పారు. అందులో ఆవిడ ఏమెన్నుకున్నారు, దేని గురించి రాశారు అన్నదే ఈ యుగాంతం పుస్తకం. ఆవిడ ఇరావతి కర్వే గారు సామాజిక సోషల్ స్టడీస్ లెక్చరర్ ఆవిడ. కానీ ఆవిడ చదివి ఆవిడ ప సొంత ఇష్టంతోటి చదివి దాని మీద పరిశోధించి ఆవిడకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. అయినా కూడా ఆవిడ చదివి చాలా ఇష్టంగా చదువుకొని దాని గురించి కొంచెం తెలుసుకొని చాలా పుస్తకాలు పరిశోధించి ఈ ఈ పుస్తకాన్ని రాశాను అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ యుగాంతము అనేది ఆహ్, దేని గురించి రాశారు అని మనం చెప్పుకుంటే, యుగాంతం ఆవిడ ఈ యుగము అనేది ఏ యుగాన్ని తీసుకున్నారంటే, ద్వాపర యుగం గురించి తీసుకున్నారు. ద్వాపర యుగంలోని మళ్ళీ ద్వాపర యుగంలోని చాలా కృష్ణుడు ఇంకా చాలా జరిగాయి. ఇంకా బోలెడు యుద్ధాలు జరిగాయి. అవన్నీ జరిగాయని మనకి చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చెప్తూనే ఉన్నాయి. అయితే ఆవిడ ఆవిడ మెయిన్‌గా ద్వాపర యుగము అనేది దేని గురించి చెప్తాము అని అనుకున్నారు అంటే, ఆవిడ మహాభారతాన్ని తీసుకున్నారు. మహాభారతాన్ని చదివి, దాని గురించి పరిశీలించి, ఆవిడ దాని గురించి ఎంత అర్థం చేసుకున్నారో, మిగతా చరిత్రకారులో లేకపోతే ఇంకా ఇతిహాసాలు రాసిన వాళ్ళు, పురాణాలు రాసిన వాళ్ళు, కావ్యాలు రాసిన వాళ్ళు అందరి పుస్తకాలు చదివి, ఆవిడ దాని గురించి ఆవిడ ఏమనుకున్నారు? ఆవిడ దృష్టిలోని మహాభారతం అంటే ఏంటి? అనేది ఈ యుగాంతం అనే పుస్తకంలోని ఆవిడ చెప్పదలుచుకున్నారు. ఆహ్, ఆవిడ ఉద్దేశాలు అన్నీ
అంటే మామూలుగా మహాభారతం గురించి చెప్తూ కూడా ఆవిడ ఉద్దేశాలు ఇలా ఉన్నాయి. ఇలా ఉండుండొచ్చు. ఇలా జరిగుండొచ్చు. ఇలా ఉంటే ఐ మీన్ ఇలాగే జరగాలి అని నేనేమి చెప్పటం లేదు. బల్లగుద్ది ఇలాగే జరిగుంటుందని చెప్పట్లేదు. కానీ ఇలా జరిగుంటుంది. మహాభారతంలోని ఇలా జరిగుంటుంది. అందుకే మహాభారతం మనకి చాలా దగ్గరయింది. లేతే మనం చాలా దాని గురించి ఎక్కువ చెప్పుకుంటున్నాము అనే ఉద్దేశంతో ఆవిడ ఆహ్, చెప్పారనమాట. నాకు ఆవిడ ఈ పుస్తకంలో 'యుగాంతం' పుస్తకంలోని ఆవిడ ప్రస్తావించిన విషయాలు చాలా నచ్చుతాయి. మహాభారతం గురించి మనము పురాణంగానో, లేపోతే ఇతిహాసంగానో, చరిత్రగానో చాలా మనకి అది చాలా గొప్పగా మనం దేవుళ్ళనో, లేకపోతే అదనో, ఇదనో అనుకుంటూ మనకి మహాభారతం గురించి చిన్నప్పటి నుంచి మనకు పరిచయం చేస్తారు. చాలామంది అలాగే అనుకుంటారు. మహాభారతం అంటే కృష్ణుడు, మహాభారతం అంటే ఆహ్, ఆహ్, ఇంకా గంగాదేవి లేపోతే ఈ పాండవులందరూ దేవతల నుంచి పుట్టిన పిల్లలు. ఇలా మనకి తెలిసిన మహాభారతము, మనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన మహాభారతము ఇది. అయితే ఇరాది కర్వే గారు ఏం చేస్తారంటే, మహాభారతాన్ని మానవ కోణంలో చూస్తారు. అంటే ఇప్పుడు ఆహ్, మనం ఇప్పుడు కృష్ణుడు అంటే దేవుడు అందరికి తెలిసినాడు కృష్ణుడు దేవుడు. కానీ ఇరాది కర్వే గారు ఏమంటారంటే, కృష్ణుడు దేవుడు కాదు మనుషుడే. మనిషే. సౌండ్ రాట్లేదా? ఆహ్, ఒకసారి నాకు సౌండ్ వస్తుందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? హలో! సౌండ్ ఆ! ఆ! హలో! సౌండ్ వస్తోందా అండి? లైవ్ కనిపిస్తోందా? సౌండ్ వినిపిస్తోందా? ఒకసారి నాకెవరైనా కన్ఫర్మ్ చేయరా? ఆహ్, అన్ని ఆప్షన్స్ ఫుల్ వాల్యూమ్ అదే పెట్టుకొని ఉన్నాను నేను. ఆడియో కూడా ఆన్‌లోనే ఉంది. అన్ని ర ఇదిగానే ఉన్నది. ఒకసారి నాకు సౌండ్ కన్ఫర్మ్ చేస్తారా? ఇలా పట్టుకొని మాట్లాడితే వినిపిస్తోందా? ఒకసారి నాకెవరైనా కన్ఫర్మ్ చేయరా ప్లీజ్? హ్మ్. అదే ఇప్పుడు 'ఇరావతి కర్వే' గారి గురించి, మహాభారతం గురించి చెప్తున్నాను నేను. అయితే మా ఈవిడ 'ఇరావతి కర్వే' గారు మహాభారతాన్ని ఎలా చూసారు అంటే, మానవ కోణంలో చూసారు. నాకు ఈ పుస్తకంలోని అత్యంత ఇష్టమైన విషయము ఏదైనా ఉంది అంటే, నేను ఈ పుస్తకాన్ని బాగా ఇష్టపడటానికి కారణం ఏదైనా ఉందంటే అది. ఇప్పుడు ఇతిహాసాలు, పురాణాలు అంటే చరిత్రలు ఇవేవి మనకి తెలీదు. మనం ఒక అంచనాల కిందో లేతే దొరికిన కొన్ని ఆధారాల ప్రకారంగానో అవన్నీ సృష్టించబడ్డాయి అని ఒక ఇది. రాముడు దేవుడనో, కృష్ణుడు దేవుడనో అంటే అది మనం విన్నదే గాని ప్రత్యక్షంగా చూసింది లేదు. దానికి ఆధారాలు కూడా ఎక్కడ కరెక్ట్‌గా ఏమీ లేవు. సో, అందుకని దాన్ని మనం ఈ మహాభారతాన్ని ఇలాంటి వాటిల్ని మనం ఆహ్, ఇలా చూసుకుంటే బెటర్ అనిపిస్తుంది. మానవ కోణంలోనే చూసుకొని దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉన్నదా అన్న విషయాలు బట్టి చూసుకుంటే బావుంటుంది అని అనిపిస్తుంది నాకు. నేను మహాభారతం గురించి విన్నప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. తర్వాత ఈ పుస్తకం చదివినప్పుడు అరే! ఈవిడ చాలా రాసారే! ఇది దేవుళ్ళు అలాంటివన్నీ టచ్ చేయకుండా మానవ కోణంలోంచి కృష్ణుడిని కూడా మనిషిగానే చెప్తూ రాసారు అని నాకర్థమైంది. ఆహ్, నాకది చాలా నచ్చింది ఈవిడ పుస్తకంలోని. ఆవిడ కూడా అదే విషయాన్ని చెప్తారు. ఇది ఈవిడ 'ఇరావతి కర్వే' గారు ఈ యుగాంతాన్ని మరాఠీ భాషలో రాసారు. ఆవిడ మరాఠీ ఆవిడ కాబట్టి మరాఠీ భాషలోని తర్వాత హిందీలోని అలా రాసారు. దీన్ని తెలుగులోకి సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించారు. అయితే తెలుగులోకి బాలచంద్ర ఆప్టే గారు అనువదించారు మనకి. ఈ పుస్తకము సుమారు 1968, 69 ప్రాంతంలోని రాసారనమాట. ఆహ్, ఆవిడ రాసిన తర్వాత అదే 1968, 69 ప్రాంతంలోని ఆవిడ రాసారు. 'ఇరావతి కర్వే' గారు చెప్తారు, "ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నేను ఓ పుస్తకం రాయాలనో, దీని గురించి రాయాలనో నేనేమి అనుకోలేదు. నా భావాన్ని నేను బయటికి చెప్పుకోవడానికి మాత్రమే రాసుకున్నాను. ఒక వ్యాసం రాసిన తర్వాత ఇంక ఇదే చివర ఇంకో వ్యాసం రాయలేను అనే ప్రతిసారి అనుకున్నాను.
కానీ ప్రతిసారి అలా వ్యాసాలు రాస్తూ పోయాను. అలా మొత్తం అంతా రాస్తూ పోయాను అని అంటారు. మనము ఆవిడ భావం ఏంటో ఈ పుస్తకం రాయడంలోని ఆవిడ మాటల్లోనే ముందు మాటల ప్రస్తావనలో రాశారు. అది నేను మీకు చదివి వినిపిస్తాను. ఈ ఈ వ్యాస సంకలనంలోని రెండవ వ్యాసం 'గాంధారి' జూలై 1962లో రాయబడింది. ఆ సమయంలో మహాభారతంలోని వ్యక్తులను గురించి నేను ఇంకా వ్యాసాలు రాస్తాననే ఊహ కూడా కలగలేదు. ఒకదాని తర్వాత ఇంకొకటి 5 సంవత్సరాల్లో ఈ వ్యాసాలు రాశారు. ఈవిడ మొత్తం ఇందులోని 6, 7 వ్యాసాలుంటే, అవి మొత్తం ఆవిడకి రాయడానికి 5 సంవత్సరాలు పట్టిందని చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లోని ఆవిడ వ్యాసాలు రాయడానికి చాలా చదివారు, చాలా పరిశోధించారు అని అవన్నీ ఆవిడ చెప్పుకున్నారు. నేనిది చాలా ఈజీగా రాసేయలేదు. నేను దీనికోసం నేను చాలా పరిశోధించాను అని చెప్పారు. ఆహ్, నాది ఆడిబుల్ గానే ఉందని అనుకుంటున్నా అండి. ఎవరైనా ఒకసారి ఓకే చెప్పండి. నేను కంటిన్యూ చేస్తాను. బట్ ఒక్క మెసేజ్ ఎవరైనా పెట్టండి. ప్రతి వ్యాసం రాస్తున్నప్పుడు ఇదే చివరి వ్యాసం అనిపించేది. దీని తర్వాత ఏమైనా రాస్తే చరిత్ర చరణమే చర్విత చర్వణమే అవుతుంది. అందుచేత ఇంకా రాసేదేమీ లేదు. ఆ భావం ఈ క్షణంలో కూడా ఉంది. ఈ భావమే స్థిరంగా ఉంటుంది. ఇక, ఇక ముందు మహాభారతం గురించి ఏమీ వ్రాయలేనని ఈనాడే ఏమీ చెప్పలేను. నా మిత్రులు చాలా మంది ఈ పుస్తకం వ్రాసిన కారణం ఏమని అడిగారు. ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను అని అంటారావిడ. ఏంటంటే మాట్లాడడంలోనూ, వ్రాయడంలోనూ నా మనసులో ఒకే భావం ఉన్నది. మన మనస్సులో తీవ్రమైన భావోద్వేగం కలిగినప్పుడు అది ఇతరులకు చెప్పాలని అనిపించడం సహజం. అది అణిచివేసుకోవడానికి వీలు లేని ప్రాథమిక ప్రవృత్తి. అది నిజమే గదా! మనకిప్పుడు ఏదైనా బాగా గట్టిగా చెప్పాలనిపిస్తే మనం వెంటనే రాయడమో, చెప్పడమో చేస్తాము. ఈ రోజుల్లో అంటే మనకి లైవ్‌లు అవన్నీ వచ్చాయి గానీ 1969లో లైవ్‌లు అవన్నీ లేవు గాబట్టి రాయడం అనేది ఒక పెద్ద సాధనము. ఆవిడ అదే చేశారని చెప్తూ ఉంటారు. ఇది తప్ప వేరే ప్రవృత్తి మనసులో ఉందని నేను అనుకోవటం లేదు. అంతే నేనిది రాయడానికి కారణం నా భావోద్వేగాలని అణుచుకోలేకపోవడమే అన్నది ఆవిడ కారణము. ఆవిడ ఏం చదివారో, ఆవిడ ఏం పరిశోధించారో ఈ పుస్తకంలో రాశాను. నేను చదివిన దాన్ని నేను ఉంచుకోలేకపోయాను మనసులోని. దాన్ని నేను బయటికి రాసేసాను అని చెప్తున్నారనమాట. ఆవిడ చేసేది ఉపాధ్యాయ వృత్తి. మనం చెప్పేది ఇతరుల మనస్సును బాగా హత్తుకుపోవాలనేదే నా భావం. అందుచేత చెప్పేది స్పష్టంగాను, సరళంగాను, సుబోధకంగాను ఉండాలని నా ముఖ్యోద్దేశం. నేను రాసింది చదివి అర్థం చేసుకుని దాంట్లో ఆపేక్షించదగిన తప్పులు ఉన్నాయని ఎవరైనా అంటే నేను బాధపడను. కానీ జా అజాగ్రత్త నేను రాసిన దాంట్లో అజాగ్రత్త మూలంగా నేను అనుకున్నది కాకుండా వేరే అర్థం వచ్చేటట్లు ఏదైనా అయితే నేను బాధపడతాను అని చెప్పారు. ఇప్పుడు మీరు చదివింది చెప్పండి విమర్శను నేను ఆహ్వానిస్తాను అనే ఆవిడ చెప్తున్నారు. దీని మీద చాలా విమర్శలొచ్చాయి. ఆహ్, ఈవిడ రాసిన వ్యాసాల్ని చాలా మంది ఖండించారు. అయినప్పటికీ కూడా ఈ పుస్తకంలోని ఆవిడ వ్యక్తపరిచిన భావాలు చాలా మందికి సమ్మతాన్ని కలిగించాయని వెనకాతల పేజీల్లోని మళ్ళీ ఆహ్, హ్మ్. రాస్తారనమాట. సాహిత్య అకాడమీ వాళ్ళు ఆహ్, చెప్పిన మాటల్లోని అందులో వెనకాతల ఉంటుందనమాట. విద్వాంసులు సాధారణంగా ఏకీభవిస్తారు. ఈవిడ భావ వ్యక్తీకరణతోటి విద్వాంసులు సాధారణంగా ఏకీభవిస్తారు అని. అది ఈ పుస్తకం రాయడం వెనకాతల ఉన్న కారణము ఏదైనా ఉంది అంటే ఇదే. కానీ మహాభారతం గురించి తెలుసుకోవాల్సిన నా ఉద్దేశం, మహాభారతం గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవ్వరైనా సరే, ఈ పుస్తకం ఒక్కసారి చదివితే బావుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ పుస్తకం ఈ పుస్తకం చదవాలి. ఈ పుస్తకం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ఈ పుస్తకాలు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. మనకి తెలియని ఇంకా కొన్ని కోణాలు ఏమైనా ఉంటే కూడా ఈ పుస్తకంలో మనకి తెలుస్తుంది. ఆహ్, ఊరికే దేవుళ్ళు అలా అని ఏమి అయిపోకుండా మహాభారతాన్ని ఒక మనిషి చరిత్రగానో లేకపోతే మనుషుల కథగానే చరిత్ర కూడా అనుకోవద్దు మనం. ఒక మనుషుల కథగానే తీసుకొని దాని నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి అనే ద్వారానే చూస్తేనే మహాభారతానికి
మహాభారతం ఉన్నదానికి దాని ముఖ్య ఉద్దేశము నెరవేరుతుందని నాకనిపిస్తుంది. ఆవిడ కూడా అదే ఉద్దేశంతో రాశారని ఈ పుస్తకం చదివితే నాకనిపించింది. అయితే ఈవిడ దీనికి యుగాంతము అని పేరు పెట్టారు. 'ఇరావతి కర్వే' గారి ఉద్దేశంలో మహాభారతం యుద్ధమే ద్వాపర యుగానికి అంతము అని ఆవిడ ఉద్దేశము. ఆవిడ అది చాలా క్లియర్‌గా చెప్పారు. తర్వాత ద్వాపర యుగం ఉండొచ్చు గానీ, ఆహ్, మహాభారత యుద్ధం అయిన తర్వాత సామ్రాజ్యాలు, రాజ్యాలు అన్నీ చెల్లాచెదురైపోయాయి. ఇంకా తర్వాత జరిగిందంతా కలియుగానికి ఆరంభమే గాని ద్వాపర యుగం కాదు అని ఆవిడ ఉద్దేశాన్ని వ్యక్తపరిచారనమాట. అది ఆవిడ మాటల్లో మనం చదువుతాము. ఆహ్, ఎ యాక్చువల్లీ యుగాంతము అనే దానికి యుగాంతము అనే ఒక చాప్టర్ రాశారు. ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం పదో వ్యాసం. ఇందులో మొత్తం 10 వ్యాసాలుంటే యుగాంతం పదో వ్యాసం. మిగతా వ్యాసాలన్నీ మహాభారతంలోని వ్యక్తులు, మహాభారతానికి సంబంధించిన కథ గురించి వ్యాసాలుంటాయి. పదో వ్యాసం మాత్రం యుగాంతం గురించి ఉంటుంది. అందులో ఆవిడ ఈ పుస్తకం నేను యుగాంతం అని ఎందుకు పేరు పెట్టాను, నాకెందుకు అనిపించింది మహాభారతం యుద్ధమే యుగాంతము అనేది రాశారు. అది నేను కొంచెం చదివి వినిపిస్తా. ఫలానా క్షణంలో, ఫలానా రోజున లేక ఫలానా సంవత్సరంలో ఒక యుగం అంతమైందని కానీ లేక రెండో యుగం ప్రారంభమైందని కానీ చెప్పలేము. ఆహ్, థాంక్ యూ పద్మశ్రీ గారు. ఇది కన్ఫర్మ్ చేశారు. ప్రారంభమైందని కానీ చెప్పలేము. ఒక యుగం అంతమైందంటే, ఆ యుగమందల అన్ని విషయాలు నశించిపోయాయని కానీ, కొత్త యుగంలో కొత్త ప్రజలు, కొత్త సమాజం ఏర్పడ్డాయని కానీ చెప్పడానికి సాధ్యం కాదు. కాల ప్రవాహం నిరాఘాటంగా సాగిపోతూ ఉంటుంది. మన వీలు ప్రకారం పరిశోధనా దృష్టితో కాల విభాజనం చేయబడి, దానికి దశాబ్దం, శతాబ్దం, సహస్రాబ్దం, యుగం అని పేర్లు పెట్టబడ్డాయి. మహాభారతంతో ఒక యుగం అంతమైందనడం చిరకాలం నుండి వస్తున్న ఊహ. ఆవిడ ఊహగానే చెప్పట్లేదు ఇది. చిరకాలం నుండి అలాగే అంటున్నారు మహాభారత యుద్ధంతోటి ఆ యుగంకి ద్వాపర యుగానికి అంతం అయిపోయింది అని. కాల్పనికమైన అనే కాల్పనికమైన ఆ భావాన్ని నేనిప్పుడు తీసుకుంటున్నాను. ఆవిడ అదే భావాన్ని నేను కూడా తీసుకుంటున్నాను. దానికి నేను సమ్మతిస్తున్నాను అని చెప్తున్నారు. మరొకరు ఎవరైనా ఈ కాల విభజనను సాధికారకంగా మరొక విధంగా చేయొచ్చు. ప్రస్తుతం యుగం అంటే ఏమిటి? యుగాంతం అంటే ఏమిటి? స్పష్టం చేస్తే సరిపోతుంది. కొన్ని సంగతులు మహాభారతంతో పాటే నశించిపోయాయి. ఇప్పుడు ఆవిడ స్పష్టం చేస్తున్నారు. యుగాంతం అని ఎందుకు ఆహ్, అనుకున్నాము. మహాభారత యుద్ధంతోనే యుద్ధం ముగిసిన వెంటనే యుగాంతం అయిపోయింది అని ఎందుకు మనం స్పష్టం చేసుకోవాలి అనే విషయాన్ని ఆవిడ స్పష్టం చేస్తున్నారు. ఆహ్, కానీ మరికొన్ని మాత్రం మహాభారత కాలం నుండి అనేక శతాబ్దాల తరబడి నేటి వరకు నిలిచి ఉన్నట్లుగా కనబడుతున్నది. ఒక కాల విభాగాన్ని యుగం అని అన్నాము. అంటే ఆ కాల విభాగంలో ఉన్న కొన్ని విషయాలు ఆ కాల విభాగంలో ఉన్న కొన్ని విషయాలు మరొక కాల విభాగంలో లేకపోవడం వలన, ఆ కాల విభాగాన్ని యుగం అని అన్నాము. అనడం సబబు కాదు. అలా అనడం ఆవిడ సబబు కాదంటున్నారు. ఎందుకంటే, వెనకటి కాలంలో లేని కొత్త ఆచార వ్యవహారాలు తర్వాత కాలంలో ఎక్కువగా ఉంటూ ఉన్నందున, ఆ తర్వాత కాలం ఒక యుగం అని నా అభిప్రాయం. అది మనం కూడా గమనిస్తే, మనం కూడా నిజమని ఒప్పుకుంటాం. ఎందుకంటే, ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్న అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు ఏవైతే ద్వాపర యుగంలోకొచ్చేసరికి మారిపోయాయి. ద్వాపర యుగంలో నుంచి కలియుగంలోకొచ్చేసరికి మారిపోయాయి. ఇప్పుడు ఏది మన కోసము ఆగిపోవటం లేదు. కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి. కాలంతో పాటు చాలా మార్పులు చెందుతున్నాయి. ఆవిడ అదే చెప్తున్నారిక్కడ. ఒక విధంగా చూస్తే ఒక యుగం యొక్క చివరి కాలం ఆ యుగానికి ప్రాతినిధ్యం వహించదు. ఒక యుగానికి ఏదైతే చివరి కాలం ఉందో దాన్ని మనం అదే యుగం అనడానికి లేదు. ఇంకో కొత్త యుగానికి నాంది అది అని చెప్తున్నారు. అది యుగపు సంధ్యాకాలం. అంటే ఒక యుగం యొక్క రాత్రి రెండో యుగానికి ప్రభాతం అవుతుంది. మహాభారతం అదే విధంగా ఉంది. దాని స్వరూపాన్ని బట్టి దానికొక విశిష్టత ఏర్పడింది. మహాభారతం అంటే ఒక కాలమందలి ఏదో ఒక ప్రత్యేక వర్గానికి సంబంధించిన గాథ కాదు. ఒక ప్రత్యేక కుటుంబ చరిత్రను ఆధారంగా తీసుకొని,
మొత్తం ఆ కాలమందలి జీవన విధానం, ఆచార వ్యవహారాల సమగ్ర చిత్రణమే మహాభారత గాథ. 'ఇరావతి కర్వే' గారు ఏమంటారంటే, ఇప్పుడు మనం ద్వాపర యుగం గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం మహాభారత కథను తీసుకుందాము. మహాభారత కథ ఒక, ఒక వర్గానికో లేకపోతే దేనికో సంబంధించింది కాదు. ప్ర ఒక ప్రత్యేక కుటుంబం చరిత్రకు సంబంధించింది. ఆ కుటుంబం చరిత్ర, దాని చుట్టూ దాని పర్యవసానాలు అండ్ చుట్టూ జరిగిన పరిణామాలు అవన్నీ కలిపితే ద్వాపర యుగమైంది. ఒక యుగమైంది. అందువల్ల మహాభారతం అనేది ఆ యుగంలోని ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనం ద్వాపర యుగం గురించి చెప్పుకోవాలంటే మహాభారతం గురించి చెప్పుకోవాలి. మహాభారతంలోని వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. వాళ్ళ చుట్టూ జరిగిన పరిణామాల గురించి చెప్పుకోవాలి. అలాగే ఏం జరిగాయి? దాని నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకోవాలి. అది ఆవిడ చెప్తున్నారనమాట. ఆ మహాగాథ ఛందోబద్ధమైన, అవిస్మరణీయమైన మహాకావ్య రూపాన్ని ధరించింది. ఆ తర్వాత ఏదైతే ఉందో ఆ కథ, ఆ తర్వాత కాలంలోని కవులు రాయడంలోనూ, చరిత్రకారులు చెప్పడంలోనూ, ఇతిహాసకారులు చెప్పడంలోనూ దాన్ని రూపాంతరాలు చెంది కావ్యాలుగాను, ఇతిహాసాలు, పురాణాలుగాను అది అభివృద్ధి చెందింది, మన ముందుకొచ్చింది అని ఆవిడ చెప్తున్నారు. పురాతనమైన ఆలోచనా పద్ధతి ప్రకారం పాండవుల రాజ్యకాలపు చివరి సంవత్సరాలు కలియుగాన్ని నాందిగాను, ద్వాపరయుగానికి చరమ దశగాను పరిగణింపబడతాయి. అది పాండవుల రాజ్యకాలపు చివరి సంవత్సరాలు. అంటే మహాభారతం యుద్ధం జరిగిన తర్వాత పాండవులకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఏమైతే జరిగాయో, అంటే కృష్ణుడు నిర్యాణం గాని, లేకపోతే పాండవులు చనిపోవడం గాని, తర్వాత ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ రాజ్యాలు పరిపాలించడం గాని, ఆహ్, ఇంకా తర్వాత రాజులు పరిపాలించడం ఇవన్నీ కూడా కలియుగానికి నాందియే గాని ద్వాపర యుగం కాదు అని చెప్తున్నారు. ద్వాపర యుగం అంతం కాదు. కలియుగానికి నాంది అది అని చెప్తున్నారు. ఎప్పుడైతే పాండవులు రాజ్యం చేశారో, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు రాజ్యం చేశారో, అదే యుగాంతము. ఆ తర్వాత ఎవరు రాజులయ్యారు, రాజ్యాలు పరిపాలించారు, ఏమి కాలక్రమాల్లో పరిణామాలు జరిగాయి, ఏం మార్పులు జరిగాయి, అవన్నీ కూడా కలియుగం కిందకే వస్తాయి అని అంటున్నారు. భారత యుద్ధ వీరులు మాత్రం ఆ విధంగా అనుకున్నట్లు కనిపించదు. అయితే భారత యుద్ధ వీరులు మాత్రం ఆ విధంగా అనుకోవటం లేదు అని చెప్తున్నారు. కానీ ఆ యుగం పూర్తయిన చాలా కాలం తర్వాత వచ్చిన తరువాత తరం వారు మాత్రం ఆ యుగం పూర్తి అయినట్లుగా భావించారు. అదే విధంగా ప్రాచీన కాలపు క్షత్రియులు అసలైన క్షత్రియులు మహాభారత యుద్ధంలో నశించిపోయారని పురాణాలు చెప్తున్నాయి. ఈ భావం కూడా తర్వాత వచ్చినదే. యుద్ధానంతరం విభిన్న రాజవంశాలు తిరిగి తమ తమ సింహాసనాలు అధిష్ఠించాయి అన్న విషయాన్ని, ముఖ్యంగా హస్తినాపుర సింహాసనాన్ని పాండవుల మనవడైన పరీక్షిత్తు, ఇంద్రప్రస్థ సింహాసనాన్ని కృష్ణుని ముని మనవడైన వజ్రుడు అధిరోహించారన్న సంగతిని, ముఖ్యమైన ఇతర యాదవ వంశజులు తదితర సింహాసనాలను అలంకరించడం, విదర్భ రాజ్యాన్ని రుక్మి పరిపాలించడం మొదలైన విషయాలన్నింటినీ పరిశీలించినట్లయితే మహాభారత యుద్ధంలో క్షత్రియ జాతి యావత్తు నిర్మూలం అయిపోయిందన్నది తర్వాతి కాలపు వాదం సరి అయినదిగా తోచదు. కానీ ప్రాచీన కాలపు క్షత్రియ జాతి వ్యవస్థ అస్తవ్యస్తమైనట్లు మాత్రం చారిత్ర దృష్ట్యా గోచరిస్తుంది. అయితే తర్వాత క్షత్రియ జాతి అంతమైపోయింది. మహాభారత యుద్ధం తర్వాత, పాండవుల తర్వాత అని చెప్పడానికైతే లేదు గానీ, వ్యవస్థ మాత్రం అస్తవ్యస్తం అయిపోయింది. ఏది అలా లేదు. పాండవులు ముందు గాని ఉన్న పరిస్థితులు గాని, పాండవులు పరిపాలిస్తున్నప్పుడు పరిస్థితులు గాని తర్వాత లేవు. తర్వాత చాలా మంది రాజులొచ్చారు. చాలా మంది బాగా పరిపాలించారు. కానీ క్షత్రియ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయినట్లు అనిపిస్తోంది అని అంటారు. మహాభారతంలో మహాభారత కాలంలో ఉన్నదేమిటి? ఆ తర్వాత వచ్చిన మార్పులేమిటి? మహాభారత కాలంలో ఏ ఏ సామాజిక వ్యవస్థలు వేళ్ళూనుకున్నాయి? మొదలైన వాటి గురించి ఊపోహపు ఊహాపోహలు చేయడానికి ముందు మహాభారత కాలం అంటే ఏంటో స్పష్టంగా తెలుసుకోవడం అవసరము. ఆవిడ ఏం చెప్తున్నారు అంటే, తర్వాత ఏం జరిగిందో అపోహలు అవన్నీ మనము చెప్పడం కంటే, ఆ యుగంలో ఏం జరిగింది?
అన్నది మనం తెలుసుకోవడమే చాలా ముఖ్యమైన విషయము. మహాభారతం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయము. అందులో ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయము అని చెప్తున్నారు. మహాభారత కాలం అంటే భారత యుద్ధానికి పూర్వం. తరువాతనున్న కొన్ని శతాబ్దాల కాలాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పాండవులు, కౌరవుల యుద్ధానికి ముందు ఏం జరిగింది? అదే మహాభారతం. ఆ తర్వాత చిన్న చిన్న పరిణామాలు అంటే తర్వాత పాండవులేమయ్యారు? ఆహ్, ధృతరాష్ట్రుడు, గాంధారి వీళ్ళందరూ ఏమయ్యారు? విదురుడు ఏమయ్యాడు? ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని. ఈ సమీక్షలో అయితే మాత్రం ఈ విధంగానే తీసుకోబడింది. ఆవిడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేనైతే అదే తీసుకున్నాను. నేను చేసిన ఈ మహాభారత సమీక్షలో నేను అదే చెప్పదలుచుకున్నాను. అదే చేస్తున్నాను అని. మహాభారత యుద్ధానంతరం మహా అయితే 1, 2 శతాబ్దాల కాలం అనుకోవచ్చు. పాండవుల మరణానికి పూర్వమే కలియుగం ప్రారంభమైందని పురాణకారుల అభిప్రాయము. ఇది నా ఒక్కదాని అభిప్రాయమే కాదు. పురాణకారులు ఎవరైతే చెప్పారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మహాభారతం యుగాంతం అనుకోవాల్సొస్తుంది. పాండవుల మరణానికి పూర్వమే కలియుగం ప్రారంభమైంది అని. మహాభారతానికి పూర్వం ఎన్ని శతాబ్దాలు మనం పరిగణలోకి తీసుకోవాలి అన్నది కఠినమైన ప్రశ్న. వేదాలలో దాసరాజు యుద్ధాంతం నుండి మహాభారత యుద్ధాంతం వరకు ఒక కాలంగా పరిగణించి, ఆ కాలపు చివరి భాగాన్ని యుగాంతం అనుకోవాల్సి వస్తుంది. వేదాలు కాకపోయినా కొన్ని బ్రాహ్మణాలు, కొన్ని ఉపనిషత్తులు ఈ కాలపు అని భావించవలసి వస్తుంది. యాజ్ఞవల్క్యుడు తన మేనమామ గురువు అయిన వైశంపాయనతో జరిపిన వాదము ఎప్పుడో భారత కథాకాలంలోనే జరిగినట్లు చెప్పబడింది. ప్రధాన కథాంశానికి ప్రత్యక్షంగా సంబంధించని అంశం ఇది. కానీ కాలదృష్ట్యా పై వాదాన్ని ఒప్పుకుంటే శుక్ల యజుర్వేదం పూర్తిగాను, దానిలోని ముఖ్యమైన బ్రాహ్మణాలు, ఈశావ ఈశావాస్యాది ఉపనిషత్తులు అన్ని భారత యుద్ధానంతరం బౌద్ధ కాలానికి దగ్గరలో ఉన్నట్లు అనుకోవలసి వస్తుంది. భారత యుద్ధ కాలం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి 1200 వరకు అని నేను భావిస్తున్నాను అని చెప్తున్నారు. భారత యుద్ధ గాథ క్షత్రియ కులానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల కుమారుల వైరగాథ. క్షత్రియేతరుల కథలు అచ్చటచ్చట ఉన్నప్పటికీ అవి గౌణంగా ఉన్నాయి. ఇది కేవలం ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళ మధ్య జరిగిన ఏదైతే కథ ఉందో దానికి సంబంధించింది మహాభారతం. మధ్య మధ్యలో చాలా మంది రాజులు వాళ్ళ పరిపాలనలు, లేకపోతే వాళ్ళతో చేసిన యుద్ధాలు ఇలాంటి వాటి గురించి చాలా వచ్చినా కూడా అవన్నీ చాలా తక్కువగా గౌణంగా అంటే చాలా తక్కువగా లేకపోతే ఆహ్, ఊరికే సూత్రప్రాయంగా చెప్పారు అన్నట్టే ఉంటాయి. కానీ వాటి వలన నాటి సామాజిక వ్యవస్థలోని కొన్ని అంశాలు మాత్రం స్పష్టంగా తెలుస్తాయి. అయితే తక్కువే చెప్పుండొచ్చు. కానీ వాటి వల్ల ఆ ఆ యుగంలో, ఆ కాలంలో, ఆ సామాజిక అప్పుడు సామాజికంగా ఏం జరిగింది అనేది ఆ కథలు. ఏవైతే ఇతర క్షత్రియుల గురించి చెప్తున్నారో ఆ కథలు మనకి తెలుస్తాయి అని స్పష్టంగా తెలుస్తాయి అని ఆవిడంటున్నారు. ఆ రోజుల్లో వర్ణ వ్యవస్థ ఉండేది. అందుకు క్షత్రియ జాతి, బ్రాహ్మణ జాతి ముఖ్యమైనవి. వారు ఒక్కొక్క చోట పరస్పరం సహకారులుగాను, మరొక చోట పరస్పరం ఆధారభూతులుగాను ఉండేవారు. ఆవిడింకా ఆ రోజుల్లోని సామాజిక అంశాల గురించి చెప్తున్నారనమాట. అలాగే చెప్తూ ఇంకా మొత్తం యుగాంతం అంతా చెప్తూ ఆ సామాజిక ఆ యుగాంత ఆ మహాభారత యుగంలోని సామాజిక అంశాలేంటి అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకునేవారు. అలాగే కృష్ణుడు కృష్ణుడు ఆహ్, గోపికా వేషంలోని సుభద్ర ఉండడము, శూద్ర వర్గం గురించి ఇలా వర్గాల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఈ యుగాంతం సమీక్ష వ్యాసంలోని ఆవిడ అన్నీ చెప్పారు. నేను ఈ యుగాంతాన్ని యుగాంతం గురించి ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారు, యుగాంతం అని ఎందుకు పేరు పెట్టదలుచుకున్నారు అన్నది ఇక్కడితో ఆపుతాను. ఎందుకంటే దీనికన్నా యుగాంతము అనేది మనం ఎందుకు చెప్పదలుచుకున్నారు అనేది మనకి తెలిస్తే ఈ పుస్తకంలో సరిపోతుంది. కానీ దీనికన్నా ఆవిడ ముందు ఏం చెప్పదలుచుకున్నారు? యుగాంతాన్ని తీసుకొని మహాభారతం గురించి ఎందుకు చెప్పారు? మహాభారతాన్ని ఆవిడ ఏ రకంగా సమీక్షించారు అన్నది మనం ఇందులో ఈ పుస్తకంలో చాలా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశము.
ఆహ్, యుగాంతం గురించి ఎంత తెలుసుకోవాల్సో దానికన్నా ముఖ్యం మహాభారతము. ఆవిడ తీసుకున్న ఆవిడ ఏ విధంగా విశ్లేషించారు దాన్ని అనేది తెలుసుకోవడము ఇంకా ముఖ్యమైన అంశము. మనకి టైం తక్కువుంది కాబట్టి నేను గబగబా మిగతా విషయాల్లోకి వెళ్తాను. ఈవిడ మహాభారతాన్ని ఈవిడ ఎలా సమీక్షించారంటే వ్యక్తుల పరంగా, పాత్రల పరంగా సమీక్షించారు. అంటే భీష్ముడు, కుంతి, గాంధారి, ద్రౌపది, కృష్ణుడు ఇలా పాత్రల పరంగా తీసుకొని కర్ణుడు గురించి చెప్తూ 'పరధర్మో భయావహ' అని దానికి టైటిల్ పెట్టారనమాట. అలా కర్ణుడి గురించి తండ్రి, కొడుకులు అని ఒక వ్యాసం రాశారు. దాంట్లోని మహాభారతంలో తండ్రి, కొడుకులు ఎవరెవరు తండ్రి, కొడుకులు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఏంటి? ఇలాంటి వాటి గురించి అన్నిటి గురించి చెప్పారనమాట. ఆహ్, హ్మ్, మామూలుగా అయితే ఈ పుస్తకం చెప్పడానికి ఒక గంట సరిపోదు. కానీ ఆహ్, నేను వీలైనంత మట్టుకు చెప్తా. మహాభారతంలోని యుద్ధ పర్వాలు మొట్టమొదటి వ్యాసం ఈవిడ భీష్ముడి గురించి చెప్తారు. మహాభారతము భీష్ముడి నుంచే స్టార్ట్ చేయాలి. భీష్ముడితోనే మొదలెట్టాలి. భీష్ముడితోనే కథ మొదలవుతుంది. అలా తెలుసుకుంటేనే మనకు దాని గురించి అవగాహన అవుతుంది. అన్నది ఆహ్, అందరికీ తెలిసిన విషయం. ఆవిడ కూడా అదే చెప్తారు. కాబట్టి భీష్ముడితోనే ఆవిడ మొదలెట్టారు. మహాభారతం యుద్ధ పర్వాలు భీష్మ పర్వం నుండి ప్రారంభమైందని అనుకుంటారు. కానీ ఈ పర్వం చదువుతుండగా ఈ పర్వం యుద్ధం ప్రారంభానికి కాక యుద్ధ విరమణకు జరిగిన తుది ప్రయత్నమని పదే పదే తోస్తుంది. ఆ ప్రయత్నం చేసిన వ్యక్తి భీష్ముడు. భీష్ముని జీవితం అంతా నిష్ఫల త్యాగంతో గడిచిపోయింది. జీవితంలోని ఈ చివరి రోజులు ఆయన త్యాగమయ జీవితానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. భీష్ముడు ఆహ్, బి మా ఎ మహాభారతంలోని ఒక ప్రముఖ ప్రముఖ పాత్ర ఎవరిది అంటే భీష్ముడిది. భీష్ముడు లేనిదే మహాభారతం లేదు అన్నది మనకి తెలుసు. భీష్ముడే అన్ని రకాలుగాను మహాభారతాన్ని నడిపించాడు చెప్పచ్చు చాలా చోట్ల. అది అయితే భీష్ముడి జీవితం అంతా త్యాగాలతోనే గడిచిపోయింది. ఆ చివరి యుద్ధ కాలం అయితే ఆయన త్యాగాలకి పరాకాష్ట అని చెప్తున్నారు. అయితే ఆయన చాలా త్యాగాలు చేశారో, ఆయన జీవితంలో ఇతర త్యాగాల వల్ల ఈ త్యాగం కూడా వ్యర్థమైపోయింది. ఆయన ఏదైతే యుద్ధాన్ని ఆపడానికి త్యాగాలు చేశారో, లేకపోతే ఆహ్, ఆయన చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యర్థాలయిపోయాయి. ఎందుకు ఉపయోగపడలేదు అని అంటారీవిడ. తనకు సహజంగా లభించిన సర్వాధికారాలను వదిలేసిన భీష్ముడు వృద్ధావస్థలో అతి వృద్ధుడైన తర్వాత సేనాధిపత్యాన్ని ఎలా స్వీకరించాడా అన్న విషయం మన హృదయాన్ని కలిగిస్తుంది. కానీ భీష్ముని జీవిత కథను సమగ్రంగా పరిశీలించినప్పుడు ఆయన చేసిన ఈ చివరి పని సమంజసమే కాక అనివార్యమని కూడా తోస్తుంది. అయితే చేసాడు. చివరి కాలంలోనే ఆయన సేనాధిపతిగా ఎందుకు తీసుకున్నారు? అప్పుడైనా ఆయనకి ఇచ్ఛామరణం ఉన్నది. భీష్ముడికి ఇచ్ఛామరణం అనే ఒక వరం ఉన్నది. ఆ వరాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఇంకా ఎందుకు పోరాడాడు చివరి వరకు అనేది అందరికీ సహజంగా వచ్చే ఒకానొక ఆలోచన. అయితే మనం అంతా కూడా చూస్తే చివరికి అవును భీష్ముడు చేసింది కరెక్టే. భీష్ముడు అప్పుడు సర్వ సైన్యాధిపతిగా నిలబడకపోతే ఇంకా ఏం జరిగుండేదో, ఇంకా ఎంత అనర్థం జరిగుండేదో, లేపోతే ఇంకే విధంగా జరిగుండేదో అని అనిపిస్తుంది. ఆ టైంలో భీష్ముడు తీసుకున్న నిర్ణయం సరైందే అని అంటారు. శిశుపాలుడు వీళ్ళు ఇంద్రప్రస్థానికొచ్చిన తర్వాత శిశుపాలుడు భీష్ముడిని తిడుతూ "ప్రాజ్ఞమానిన్" తను ప్రాజ్ఞమానిన్ అంటే తను గొప్ప బుద్ధిమంతుడు అనుకునేవాడు అనే విశేషణాన్ని వాడాడు. శిశుపాలుడు భీష్ముడిని ప్రాజ్ఞమానిన్ అని అంటాడు. అన్ని స్వార్థాలు నశించిపోయినవాడు, ఎంతో బుద్ధిమంతుడు, సత్యప్రతిజ్ఞుడు, ఇతరుల విషయాన్ని పట్టించుకునేవాడు కాడు అని భీష్ముడు ప్రఖ్యాతి పొందాడు. స్వయంగా భీష్ముడు ఈ భూమికను మొండి పట్టుదలతో నిర్వహించాడు. మానవుడు తన కొరకన ఏమైనా చేసినప్పుడు అతని చేతలకు ఒక హద్దుంటుంది. ఆ చేతలను ఎంతో జాగ్రత్తగా తూచి విలువ కట్టడం జరుగుతుంది. ఒక్కసారి త్యాగము అనే భూమికను స్వీకరించినప్పుడు, ఉపకారం అనే భూమికను స్వీకరించినప్పుడు అతని చేతులకు సాధారణమైన హద్దు ఉండదు. అయితే మానవుడు ఏమైనా చేస్తే ఒక హద్దు ఉంటుంది. కానీ త్యాగం అనేది పెట్టుకుంటే ఆ చేతులకి హద్దు ఉండదు అని అంటారు. ఎందుకంటే ఎందుకు ఉండదు అంటే, నలుగురి ఒత్తిడి ఉన్నటువంటి మానవుడు బేపరవాగా జీవితం గడుపుతాడు. అన్యాయాలు చేయగలుగుతాడు. విప్లవం తీసుకురావాలి, దళిత ప్రజల కొరకు విప్లవం రేకెత్తించాలి, అందులో మానవహారం జరగాలి అనుకునే సందర్భాలు చరిత్రలో ఎన్నో జరిగినవి. ఫ్రాన్సు లేక రష్యా దేశాల్లో రాజులు చేయనంత
జనమరణం ఆయా దేశాల్లో జరిగిన విప్లవ సమయాల్లో జరిగింది. ఈ హత్యలు చేసిన వారు మహాత్ములు. ఆహ్, పేద ప్రజల కొరకు పోరాడారు. దేశం కోసం ఇతరుల కోసం చేయగలుగుతారు అని చెప్పారు. అయితే చెప్పిన తర్వాత భీష్ముడు ఎందుకు చేశాడు? భీష్ముడు ఎందుకు ఇలా చేశాడు? అని చెప్పినప్పుడు ఆహ్, ఒక చెప్తూ భీష్ముడి గురించి చెప్తూ మహాభారతాన్ని వివరిస్తూ తన మాటలను పెడచెవిన పెట్టే పిల్లలను రాజు శిక్షించగలుగుతాడు. కానీ భీష్ముడు అలా చేయలేకపోయాడు. సత్యవతి తన సంతానం గతించినప్పుడు ప్రతిజ్ఞ వదిలివేసి వివాహం చేసుకొని రాజ్యం ఏలుకోవాల్సిందని భీష్ముడిని ఒత్తిడి చేస్తుంది. కురువంశం మీద ఇంత ప్రేమ ఉన్నట్లయితే అతను ఆమె మాట ఎందుకు వినలేదు? శిశుపాలుడు కూడా సరిగ్గా ఇదే ప్రశ్నేస్తాడు. ఇంతకుముందు కర్తవ్యాన్ని గురించి చెప్పింది. ఇక్కడ చెప్పింది ఇక్కడ కూడా పొసుగుతుంది. భీష్ముడు గొప్ప ప్రతిజ్ఞ పూని తండ్రి వద్ద, ఇతరుల వద్ద చాలా చాలా ప్రశంసలు పొందాడు. తనకొక వ్యక్తిత్వాన్ని ఆపాదించేసుకున్నాడు. ప్రజల మనసులలో తనను గురించి ఒక అభిప్రాయాన్ని తయారు చేసుకున్నాడు. దానికి అనుగుణంగా ప్రవర్తించడం అతని బాధ్యత అయిపోయింది. ఇప్పుడు భీష్ముడు ఏవైతే ప్రతిజ్ఞలేసుకున్నాడో దానివల్ల అతని వ్యక్తిత్వము ఇదే అని ఒకటి నిర్ణయింపబడిపోయింది. దాన్ని అతను మీరలేకపోయాడు. ఆ మీరలేకపోవడం వలన అతను ఏ పని చేయలేకపోయాడు. తర్వాత వచ్చిన ధృతరాష్ట్రుడిని గాని, దుర్యోధనుడిని గాని వీళ్ళెవ్వరిని కట్టడి చేయలేకపోయాడు. మీరు చేసింది తప్పు అని ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. ఒక అధికారం చేతిలోకి తీసుకోలేకపోయాడు. అది ఆవిడ చెప్తారు. ఆ! అలాగే ఏ వంశాన్నైతే భీష్ముడు అన్ని విధాలా దురదృష్టవంతుడు. భీష్ముడు చంపబడలేదు. గాయపడి కింద పడ్డాడు. ఒకటి అతనికి ఇచ్ఛామరణం అనే వరం ఉంది. అతనికి ఉత్తరాయణం వచ్చే వరకు చనిపోవాలని కోరిక లేదు. రెండోది శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా నివేదించుకున్నాడు. భీష్ముడిని చంపడం అంత అవసరం కాదు. కానీ అతన్ని రథం మీద నుంచి మాత్రం కిందకు పడవెయ్యి. అందుచేత భీష్ముడి మీద జరిగిన శరవర్షం వల్ల అతను చంపబడలేదు. కానీ కింద పడవేయబడినాడు అంతే. ఏ వంశాన్నైతే రక్షించడానికి భీష్ముడు జీవితాంతం ప్రయత్నం చేశాడో, ఆ వంశంలో సగం పైగా నశించిపోతుంటే అతను బ్రతికి ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇది మనం భీష్ముడి గురించి తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. భీష్ముడుకు చేయాలనుకుంటే ఏమైనా చేయగలడు. కానీ ఏమి చేయలేకపోయాడు. భీష్ముడు అజేయుడు కాదు. కానీ అబద్ధ్యుడు. ఇతర శూర వీరుల వలె సద్యోమరణం కూడా అతని నొసట రాసి పెట్టబడలేదు. శరశయ్య మీద పడుకొని కండ్లారా అతను సంహారకాండను చూస్తూ ఉండిపోయాడు. చెవులారా కురుస్త్రీల ఆర్తనాదాలు విన్నాడు. ఈ విలంపనయే చాలదన్నట్లు మహాభారతంలో తర్వాత వారు శాంతి పర్వంలో భోజనం కూడా అతని ద్వారానే చెప్పించారు. ఇన్ని బాధలు పడాడు. పోన్లేరా పాపం అతన్ని వదిలేద్దామా అంటే వదలలేదు. అతను చనిపోయిన తర్వాత ఆ శర శరల శరాలు శయ్య ఉంటుంది కదా! ఆ శయ్య మీద పడుకొని ఉండగానే శాంతి పర్వం అతని చేతనే చెప్పించుకున్నారు. ఏదో అంటారు గదా! ఆహ్, ఆహ్, గ రే మా రే రే గాయంని రేపడము అంటారు చూడండి. అలా అవుతుందనమాట. ఇప్పుడు ఏదైతే చేయలేకపోయాడో జీవితాంతమును తర్వాత అదే అతని మాటల్లోని మరణశయ్య మీద పడుకొని మరీ చెప్పాల్సొచ్చింది అని. అయితే భీష్ముడు ప్రతిజ్ఞా పాలన చేసి ఏమి సాధించాడన్న ప్రశ్న మాత్రం మిగిలిపోతూనే ఉంటుంది. ఇన్ని చేశాడు, ఇన్ని ప్రతిజ్ఞలు చేశాడు, ఇన్ని త్యాగాలు చేశాడు. కానీ భీష్ముడు ఏం సాధించాడు? తరచి చూస్తే మనకేమి కనిపించదు. ఎక్కడ భీష్ముడు దేన్ని అడ్డుకట్ట వేయలేకపోయాడు. దేన్ని ఆపలేకపోయాడు. యుద్ధాన్ని ఆపలేకపోయాడు. జూదాన్ని ఆపలేకపోయాడు. ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఆపలేకపోయాడు. దేన్ని ఆపలేకపోయాడు. ఏమీ సాధించలేకపోయాడు. భీష్ముడికి ఆహ్, మనం భీష్ముడి గురించి ఎంత గొప్పగా చెప్పుకోవచ్చో, ఒక అంటే ఇది చేతగాని వాడు అని ఒక మాట వాడొచ్చో, వాడకూడదో నాకు తెలీదు కానీ అలా ఉండిపోయాడు. భీష్ముడికి అది వర్తిస్తుందో, వర్తించదో అని నేను నేను ఇందులో నేను జడ్జ్ చేయను గానీ, కానీ అలా అయిపోయింది అని అనిపిస్తుంది నాకు. అన్ని అధికారాలుండి, అంత తెలివుండి, అంత చాలా ప్రాజ్ఞుడయ్యుండి చాలా శౌర్యుడయ్యుండి, అన్నీ అయ్యుండి గూడా భీష్ముడు ఏం చేయగలిగాడురా అంటే ఏమీ చేయలేకపోయాడు. నిష్ఫలంగా గడిచిపోయింది అతని త్యాగాలు గాని, అతని శౌర్యం గాని, అతని ఆలోచన, వివేచన ఏమైనా కూడా
అంతా నిష్ఫలమైపోయింది అని అంటారు. ఈ 'లీలావతి కర్వే' గారు అదే అనిపిస్తుంది. మనము మహాభారతం నుంచి ఏమైనా నేర్చుకోవాలంటే ఇలాంటివి నేర్చుకుందాం. భీష్ముడు భీష్ముడిని చూసి త్యాగం చేయడం ఎంత గొప్ప విషయమో, ఆ త్యాగం వల్ల మనుషులు ప్రయోజనాలు ఎంత నిష్ఫలం అయిపోతాయో, అనవసరమైన త్యాగాల వల్ల ఎంత నిష్ఫలం అయిపోతాయో అనేది తెలుసుకోవడం కూడా మనం చెయ్యాలి అనేది ఈ భీష్ముడి మీద రాసిన వ్యాసం ద్వారా మనకి చెప్పాలి అని ఆవిడ ఉద్దేశం అని నాకు అనిపిస్తుంటుంది. తర్వాత ఈవిడ వ్యాసన ఇంకా చాలా ద్రౌపది గురించి, కుంతి, గాంధారి గురించి చాలా రాశారు. టైం అయిపోతుంది. కాబట్టి ఇంకొక ముఖ్యమైన వ్యాసం నాకు చాలా 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 నచ్చిన వ్యాసం ఇందులోని కృష్ణుడి గురించి రాసిన వ్యాసం. అయితే ఈవిడ కృష్ణ వాసుదేవుడు అని దానికి పేరు పెట్టారు. కృష్ణవాసుడి దేవుడిలోని ఆవిడ ఏం చెప్తారంటే, కృష్ణుడు మహాభారతంలో ఆది పర్వం సమాప్తం అవుతూ ఉండగా, ద్రౌపది స్వయంవరం సందర్భంలో వస్తాడు. అంతవరకు మనకి కృష్ణుడు కనిపించడు. అంతకు ముందంతా మనకసలు కృష్ణుడి గురించి ఏమీ తెలీదు. అయితే అంతకు పూర్వం పాండవులతో కానీ, కౌరవులతో గాని కృష్ణునికి ఏ విధమైన సంబంధం కానరాదు. వసుదేవుని సోదరి కుంతి వివాహం పాండురాజుతో జరిగిందని మాత్రమే ఒక చోట ఉల్లేఖించబడింది. ఆ కుంతి కూడా కృష్ణునికి మేనత్త. ఎందుకంటే వసుదేవుని సోదరి కాబట్టి. ఇంతకు మించి ఎక్కడా కూడా యాదవులతో ఎట్టి సంబంధము చూపించబడలేదు. చూపించబడలేదు అని చెప్తారు. అయితే కృష్ణుడు విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారం. చాలా మనకి మనకి తెలిసిన కృష్ణుడు చాలా ముఖ్యమైన అవతారం కూడాను. ఎన్నో మహిమలు కలిగి ఎంతో మంది దుష్టుల్ని సంహరించిన అవతార పురుషుడు. అలాగే చిలిపి చేష్టలతో గోపికల మనసులు దోచిన గోపి వల్లభుడు. ఇది అందరికీ తెలిసిన విషయం కృష్ణుడు అంటే చెప్పేది ఇదే అందరికీను. 16,000 మందికి భర్త, సుపరిచితమైన కృష్ణుడు అని అని ఇరావతి కర్వే గారు కృష్ణుడిలోని మరో కోణాన్ని మనకి పరిచయం చేయడానికి చూస్తారు. భాగవతంలో కనిపించే కృష్ణుడు, మహాభారతంలో కనిపించే కృష్ణుడు ఒకరేనా అన్నది మనము ఈ మహాభారతం ద్వారా మనం ఆలోచించవలసిన విషయము అని ఆవిడ చెప్తారు. పరిశీలించవలసిన అంశము. ఆహ్, ఈ మహాభారతం ద్వారా మనం కృష్ణుడు జీవించిన విధానాన్ని కూడా మనం గమనించాలి. మహాభారత యుద్ధం సమయంలో అర్జునుడికి భగవద్గీతను బోధించి, మనుషులు జీవించవలసిన రీతిని బోధించిన కృష్ణుడు ఏ విధంగా జీవించాడో తెలుసుకోవాలి అంటే, మనం మహాభారతాన్ని చదువుకోవాలి. ఇది ఇరావతి కర్వే గారు కృష్ణ వాసుదేవుడు అని ఆవిడ రాసిన ఆ వ్యాసంలోని అదొక 20, 30 పేజీల వ్యాసం ఉంటుంది. ఆ వ్యాసంలోని ఆవిడ మనకి కృష్ణుడి గురించి వివరంగా చెప్తారనమాట. మహాభారతం ఏ ఏ కొద్దో చదివిన వారెవరికైనా మొదటి వచ్చే సందేహం ఇదే. ఎందుకంటే భాగవతంలో కృష్ణుడు, భారతంలో కృష్ణుడు ఒకటి కాదు. భాగవతంలో కృష్ణుడు గోపీ వల్లభుడు. ఎన్నో మహిమలు కలిగినవాడు. కానీ భారతంలో కృష్ణుడు రాజనీతిజ్ఞత్వం కలిగిన మహాపురుషుడు. మనిషి. బాగా గుర్తుపెట్టుకోండి. మహాభారతంలోని కృష్ణుడు ఒక మనిషి. కాకపోతే అత్యద్భుతమైన రాజనీతిజ్ఞత్వం కలిగినవాడు. మనుషులలో మహాపురుషుడు అని మనం చెప్పుకోవచ్చు. కృష్ణుడికి మహాపురుషత్వాన్ని మనం ఆపాదించొచ్చు. కానీ మనిషే. గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి కృష్ణుడు దేవుడు కాదు. మనిషి మహాభారతంలో. అందరిలాగే మానవుడు. మహాభారతంలో ఆదిపర్వం ఆ! పాండవులకు ఇక్కడ కృష్ణుడు ఆదిపర్వం సమాప్తం అవుతుండగా వచ్చిన తర్వాత చివరి వరకు యుద్ధం అయ్యేంత వరకు యుద్ధం తర్వాత కూడా పాండవులతో కలిసే ఉంటాడు. వాళ్ళని చాలా చిక్కుల నుండి చాలా ఇది నుండి తప్పిస్తాడు. తప్పించిన రాజనీతి కుశలుడు. పాండవులకు సహాయపడడంలో కూడా కృష్ణుడు ఎక్కడ తన మహిమలను వాడినట్టు కానీ, మాయలు చేసినట్టు కానీ కనిపించదు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే అవి కేవలం 1, 2 సందర్భాలు మాత్రమే కనిపిస్తాయి. ఎక్కడ అంటే ఆహ్, ఎక్కడ అంటే శిశుపాలుడిని చంపడంలోని ఇలాంటి కొన్ని చోట్ల మనకి అవి కనిపిస్తాయన్నమాట. మొట్టమొదటిసారిగా మహాభారతంలో ద్రౌపది స్వయంవరంలో కృష్ణుడు ప్రస్తావన వస్తుంది. అక్కడి నుంచి ఒక్క మహాప్రస్థాన పర్వం మినహాయించి కృష్ణుడి రాని పర్వం ఒక్కటి కూడా లేదు.
ధర్మరాజు జూదమాడి రాజ్యం పోగొట్టుకునే సంఘటన మాత్రం కృష్ణుడు అక్కడ లేని సమయంలో జరుగుతుంది. ఉండి ఉంటే మహాభారతం మరోలా ఉండేదేమో. నిజమే. కృష్ణుడు అక్కడ ఉండుంటే ఏం జరిగేదో, కృష్ణుడు ఏం చెప్పేవాడో. మాయలు మంత్రాలే చేయక్కర్లేదు. కానీ కృష్ణుడు మాటల ద్వారా మనుషుల్ని మార్చగలడు. కృష్ణుడికి ఆ రకమైన బుద్ధి, రాజనీతిజ్ఞతో అన్నీ కలిగి ఉన్న మానవుడు. కాబట్టి కృష్ణుడు ఏమైనా చేయగలడు. కానీ కృష్ణుడు ఆ సమయంలో అక్కడ లేడు. కాబట్టి జూదం ఆడటము, ద్రౌపది వస్త్రాపహరణము, అది దాని తర్వాత పరిణామాలు యుద్ధానికి దారి తీయడము ఇవన్నీ జరిగాయి. ఆహ్, అలాగే 12 సంవత్సరాల వనవాసంలో కృష్ణ పాండవుల కలయిక తక్కువగానే ఉంటుంది. అయితే కృష్ణుడు మాత్రం పాండవులు వెన్నంటే ఉంటాడు. అవసరమైనప్పుడు వచ్చి సలహాలు, సంప్రదింపులు జరిపి పోతూ ఉంటాడు. ఇక విరాట్ పర్వంలో గోగ్రహణ సమయంలో పాండవులు కౌరవులను కొట్టి తరిమివేసే ఘట్టాల్లో మినహాయించి కృష్ణుని సహాయం లేకుండా పాండవులు సాధించిన ఘనకార్యం ఏమీ లేదు అని చెప్తారనమాట. అయితే ఈ హిందువుల కల్పన ప్రకారము ఈ వాక్యాన్ని తీసుకున్నట్లయితే కృష్ణుడిని వాసుదేవుడు అని కూడా అంటారు. ఓకే. వాసుదేవుడు అని ఎందుకు అంటారు అని ఈవిడ ఇరావతి కర్వే గారు ఏం చెప్తున్నారు అంటే, అపోహ అనేది పోహ లాంటిది బాగోదా? కరెక్ట్. అయితే వాసుదేవుడు అంటే పూర్ణ సగుణ సర్వగుణ సంపన్న పురుషోత్తముడు అని అర్థం చెప్పొచ్చు. ఇప్పుడు వాసుదేవుడు అనేది అది ఒక భగవత్ తత్వం అని చెప్పడానికి కాదు. అది ఒక సంపూర్ణమైన ఒక మానవుడికి ఇచ్చే ఒక బిరుదు. లేకపోతే ఒక పేరు. వాసుదేవుడు అనేది ఒక సంపూర్ణ మానవుడికి. అన్ని రకాలుగా సంపూర్ణమైన మానవుడికి ఇచ్చే ఒక పేరు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మరో 2 విషయాలు కూడా చెప్పొచ్చాయి. ఒకటి అవగుణం నా గృణహంతి అంటే ఎంత భయంకరము, తుచ్చము అయిన విషయము అయినప్పటికీ దానిలో వారికి కొద్దో గొప్పో మంచే కనిపిస్తుంది. ఈ గుణాన్ని అభావో స్థితికి పూరకంగా పరిగణించాలి. దీనిని వారి రధికత్వానికి నిదర్శనగా పరిగణించాలి అంటారు. ఈ మొత్తం కల్పనలో కొన్ని సనాతన కల్పనలు, కొన్ని బౌద్ధ సంప్రదాయానికి సంబంధించిన కల్పనలు, మరికొన్ని క్రైస్తవ కల్పనలు కనిపిస్తాయి. ఈ మహాభారతంలోని కృష్ణుడి గురించి చెప్పిన కల్పనలు, కృష్ణుడు వాసుదేవుడు ఎందుకయ్యాడు చెప్పిన కల్పనలోని బౌద్ధం, బౌద్ధులకు సంబంధించింది, క్రైస్తవులకు సంబంధించిన కల్పనలు కూడా కలిసిపోయాయి. అది నిజంగా అప్పుడు జరిగిన కల్పనలే, అప్పుడు జరిగింది అని చెప్పడానికి ఏమీ లేదు. కల్పనలతో కలిసి కూడింది అని ఈవిడ చెప్తున్నారు. సత్యయుగం లేక కృతయుగం నుండి కలియుగం వరకు 4 పాదాల ధర్మంలోకి ఒక్కొక్క పాదం తొలగిపోతూ వచ్చింది. ఈ కల్పన అవసర్పిణి కాలచక్రంలోకి వస్తుంది. వాసుదేవుడు, ప్రతివాసుదేవుడు మొదలైన ఒక్కొక్క కాలఖండపు ప్రతినిధిని గుర్తించిన కల్పన మన మనువు యొక్క కల్పానుసారంగా ఉంటుంది. ఇదంతా మనువు చేసిన కల్పన అనుసారంగానే ఉంటుంది తప్పితే నిజంగా జరిగింది. ఇదే నిజము అని ఖచ్చితంగా చెప్పడానికి లేదు అని అంటున్నారు. ఆహ్, అయితే ఈ కల్పన ఎక్కడి నుండి వచ్చింది అన్న ప్రశ్నలోకి మనం దిగినట్లయితే, ఈ కృష్ణ చరిత్ర ఒక వైపున ఆశ్రయించి ఉండిపోతుంది. మహాభారతంలో వాసుదేవుడు, పురుషోత్తముడు వీరి ప్రసక్తి కృష్ణునికి గల మహత్వాకాంక్ష అని అనిపించే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాసుదేవుడు అనేది ఎందుకొచ్చింది? కృష్ణుడు తనని తాను వాసుదేవుడు అని లాస్ట్‌లో భగవద్గీత చెప్పుకున్నప్పుడు చెప్పాడు అని అంటారు. ఎందుకు చెప్పాడు అని అంటే, కృష్ణుడికి ఉన్న మహత్వాకాంక్ష. కృష్ణుడికి రాజగాంక్షలు లేకపోతే ఏమో లేకపోవచ్చు గానీ, కృష్ణుడికి ఏదో ఒకటి సాధించాలి అనే ఒక కాంక్ష ఉన్నట్టు కనిపించింది. మొత్తం మహాభారత కాలాన్ని, మహాభారతాన్ని అంతా చూస్తే కృష్ణుడు ఒక కాంక్ష కలిగున్నాడు. ఆ కాంక్ష కోసమే తన జీవితాన్ని జీవించాడు. ఆ కాంక్ష ప్రకారమే తన జీవితాన్ని ఆహ్, మలుచుకున్నాడు అని అని అనిపిస్తుంది అంటారీవిడ. ఏమంటే వాసుదేవునికి కొన్ని చిహ్నాలు లేక గుర్తులుండేవి అని వస్తుంది. కానీ ఈ ఊహకు సరైన సమాధానం అయితే ఉండదు. మనం ఊహించుకోవడమే తప్పితే సమాధానం ఉండదు. కానీ మన ఊహ కరెక్ట్ అనిపిస్తుంది అని అంటారావిడ. భారతదేశపు ఆలోచన సంపద ఆయన కథ, కల్పన, విలువలు, తత్వజ్ఞానం, ధర్మం ఇవన్నీ విభిన్న ప్రకారాలుగా విభిన్న సోత్రసుల నుండి వచ్చాయి. వాటి అధ్యయనం కేవలం తత్వాన్వేషణ వల్లనే జరగడం అవసరము అంటారు. తర్వాత
భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా అంటాడు, "వృష్ణీనాం వాసుదేవోహం." వసుదేవునికి అనేక మంది భార్యలు, బలరాముడు, సారణుడు మొదలైన పుత్రులు కూడా ఉంటారు. కానీ వారందరిలో కేవలం కృష్ణుడు మాత్రమే తనని వాసుదేవుడు అని పిలిపించుకోవడం ఏంటి? ప్రతి పుత్రునికి తల్లి పేరు ఉంటుంది కదా! ఉదాహరణకు రౌహిణేయుడు, కౌంతేయుడు, మాద్రేయుడు మొదలైనవి. పుత్రులు వేరు వేరు భార్యలు కలిగినప్పటికీ తండ్రి వారందరికీ ఒకడే. అందుచేత వైకృత నామం అందరికీ సమానంగానే ఉండాలి కదా! ఇప్పుడు కృష్ణుడు వాసుదేవుడైతే బలరాముడు కూడా వాసుదేవుడు అవ్వాలి. లేదా సాత్యకి కూడా వాసుదేవుడు అవ్వాలి. కానీ వాళ్ళిద్దరూ అవ్వలేదు. కేవలం కృష్ణుడిని మాత్రమనే మనం వాసుదేవుడు అని అంటాము. అయితే వాసుదేవుడనేది పైతృక నామము కాకుండా ఏదో విశేషమైన అధికారాన్ని సూచిస్తున్నదని, ఆ అధికారం కలిగిన వ్యక్తే ఆ బిరుదును తీసుకోగలుగుతాడని స్పష్టమవుతోంది. ఏ విధంగా అయితే రాజసూయాగం చేసే వ్యక్తి సామ్రాట్ లేక చక్రవర్తి అనే బిరుదు లభించి, ఒకే కాలంలో రాజసూయాగం చేసిన వ్యక్తులు ఇద్దరు ఉండడానికి అవకాశం ఉండదో, అదే విధంగా ఈ వాసుదేవ బిరుదులో కూడా ఏదో అర్థం ఉండి ఉండాలి. అనేక మంది రాజులు వాసుదేవుడు అనిపించుకోవడానికి ప్రయత్నించారు. కానీ నిజానికి ఆ బిరుదును ఒకే వ్యక్తి ధరించగలిగేవాడు. వసు వా ఇక్కడ వాసుదేవ శబ్దంలో కూడా ఆ అర్థం ధ్వనిస్తుందంటారు. వసు అంటే సంపద. సమృద్ధి అనే అర్థం. దేవ శబ్దం తేజస్వితను, మనుష్యాతీత శక్తిని తెలియజేస్తుంది. కృష్ణుని చూసిన ప్రజలు విభ్రాంతులయ్యేవారని తెలియజేసే ప్రసంగాల వర్ణనలు మహాభారతంలో మనకు అడుగడుగునా కనిపిస్తాయి. అతడు బుద్ధికి, సిద్ధికి అధిదేవతగా ఉన్నట్లుగా వాసుదేవుని గురించి చిత్రణ మన కండ్ల ముందు గోచరిస్తుంది. నేను అట్టి వ్యక్తినని ప్రజలందరూ నన్ను ఆ కోటిలోని వానిగానే అంగీకరిస్తారు అని కూడా కృష్ణుడు నొక్కి వక్కాణిస్తాడు. ఆయన అభిలాష కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన ఆయన అభిలాష కూడాను. కృష్ణుడికి వాసుదేవుడు అనిపించుకోవడం అనేది ఒక అభిలాష. అది. అయితే ఇప్పుడు మనం మహాభారతంలోని కృష్ణుడు, పాండవులకి మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా మనం చెప్పుకోవాల్సుంటుంది. కృష్ణుడికి, అర్జునుడికి మధ్య అనన్యమైన ప్రేమ కలిగి ఉంటుంది. అది మొదటి నుంచి చివరి వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కృష్ణునికి పాండవులతో గల సంబంధాన్ని గురించి ఆలోచించేటప్పుడు, ఆయన సమగ్ర జీవితాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. భగవద్గీతలో నమే పార్థాస్తి కర్తవ్యం కిం త్రిషు లోకేషు కించన అని చెప్పే కృష్ణుని జీవితంలో చాలా కార్యాలు జరుగుతాయి. అందులో నీతి ప్రాయణత్వం కూడా ఉంటుంది. కొన్ని కులానికి సంబంధించినవి, కొన్ని ఆనాటి క్షత్రియ వర్గ విషయకమైనవి, మరికొన్ని కేవలం స్వపరమైనవి. వాటిల్లో కంసవధ స్వప్నమైనది. అయితే జరాసంధుని చంపించడం, ధర్మజుని చేత రాజసూయ చేయించడం వంటివి కులానికి, క్షత్రియ పరాంశానికి సంబంధించినటువంటివి. ప్రతి క్షణం జాగరూకుడుగా ఉండి యాదవులలో దెబ్బలాటలు జరిపించకుండా చూసుకుంటూ, వారందరినీ ఒకే తాటిపై నడిపించడం కూడా కృష్ణుని విధుల్లో ఒకటిగా కనిపిస్తుంది. కేవలం దీనికోసమే అతను తన అన్నయ్య అయిన బలరామునికి పట్టం కట్టి తాను వెనక నుండి అన్నీ నడిపిస్తాడని కూడా అనిపిస్తుంది. జరాసంధ వధ పని యాదవ వంశానికి ఎంతగా సంబంధించిందో అంతగాను సమస్త రాజవంశాలను ఒక తాటిపై నడిపే ఏర్పాటు చేసి ఆయన కృషి నిదర్శనం కూడా. ఇప్పుడు జరాసంధుడు అనేవాడు ఒక లోకకంటకుడు. ఒక రాజు మిగతా రాజులందరికీ చాలా అపాయకరమైన వాడు. కాబట్టి ఇది యాదవ వంశానికి జరాసంధుడి వధ యాదవ వంశానికి ఎంత ఉపయోగమో, మిగతా రాజవంశాలకు కూడా అంత ఉపయోగం. అందుకే కృష్ణుడు దానికి అంత ఇది ఇచ్చారు అని. మొత్తం చరిత్రలో కృష్ణునికి ఒక వ్యక్తిగతమైన లాభం జరిగినట్లు కనబడదు. కృష్ణుడు జరిపించిన రాజనీతి అంతా వంశం కొరకు, రాజకీయ సంబంధాల కొరకు మాత్రమే. అయితే కృష్ణునికి తన స్వంత ఆకాంక్ష లేదా అని మనకు అనిపిస్తుంది. ఆ కృష్ణుని భగవంతునిగా చూస్తే దేవుడికి కోరికలేమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని ఆయన పని సత్ అని అది ఆయన పని అని సర్ది చెప్పుకోవచ్చు. కానీ మహాభారత కృష్ణుడు మహాపురుషుడిగా కనిపిస్తున్నాడు కదా! అలాంటప్పుడు ఆయనకి ఏదో ఒక కాంక్ష ఉండి తీరాలి అని ఆలోచిస్తే శూర వీర పరాక్రముడై ఉండి కూడా అర్జున్ వల్ల తమ్ముడు కావడం మూలాన రాజు కాలేకపోయాడు. రాజైతే కాలేకపోయాడు కానీ కృష్ణుని మనసులో ఏదో గొప్ప కోరిక ఉండేదని మాత్రం అనిపిస్తుంది. మహాభారతాన్ని తరిచి చూస్తే అది వాసుదేవుడు కావడం అనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు అది వాసుదేవుడు కావడం. కృష్ణుడు ఆహ్, దీంతో కృష్ణుడు అయితే
జరాసంధుడు కృష్ణుడితో పోటీ ఈ వాసుదేవత్వానికి కృష్ణుడితో పోటీ పడిన వాళ్ళు జరాసంధుడు ఒకడైతే, శిశుపాలుడు ఇంకొకడు. భీముడు జరాసంధుడిని చంపుతాడు. విభీషణుని రాజయాగంలో కృష్ణునికి అగ్రతాంబూలం లభిస్తుంది. అందు నిమిత్తమైన శిశుపాల వధ కూడా జరుగుతుంది. దీంతో కృష్ణుడు దేన్నైతే సంపాదించాలని కష్టపడ్డాడో అది నెరవేరుతుంది. పాండవులు ఇంద్రప్రస్థంలో విజయలైన అది చక్రవర్తి పదవిని అధిష్టిస్తారు. కృష్ణుడు పాండవుల జీవితంలో ఈ ఘట్టం మహోన్నతమైనది. కృష్ణుడికైతే కుటుంబపరమైన, సమాజపరమైన, వ్యక్తిపరమైన మహత్వాకాంక్షలన్నీ నెరవేరుతాయి. పాండవులు ధర్మరాజు రాజసూయాగంతోటి అవన్నీ నెరవేరుతాయి. అయితే, అయితే ఇది నెరవేరితే గాని తర్వాత ఇవన్నీ పాండవులు తెలివి తక్కువతనం వల్ల, పాండవులు జూదాడడం వల్ల ఇవన్నీ మళ్ళీ అన్నీ నాశనం అయిపోతాయి. కృష్ణుడికి ఏదైతే కాంక్ష ఉన్నదో అదంతా తుడుచుకు పెట్టుకుపోతుంది. అంత మాత్రాన కృష్ణుడు మా ఇది అయిపోలేదు. కానీ చివరి వరకు నిలబడ్డాడు. పాండవుల వెనకాతల పాండవులను వదిలేయలేదు అని చెప్తారు. ఆహ్, అంతా అయితే అయితే పాండవులకి కృష్ణుడికి, పాండవులకి మధ్య ఉన్నది రాజనీతిజ్ఞత ఒక్కటే కాదు, అబాధ్యమైన ప్రేమ అని కూడా కిరాతి కర్వేగా అంటారు. పాండవులు వనవాస కాలంలో కంటికి రెప్పలా వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. వారు వనవాసం నుంచి తిరిగి వచ్చాక యుద్ధాన్ని నివారించడానికి, సంధి చేయడానికి తన యావత్ శక్తిని వినియోగిస్తాడు. పరాకాష్ఠ వరకు వెళ్తాడు. చివరకు కర్ణుడిని కూడా ప్రలోభానికి గురి చేయడానికి ప్రయత్నిస్తాడు అని తర్వాత వచ్చిన మహాభారతాల్లోను ఉన్నది అని చెప్తారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ ఆహ్, నిష్ఫలం అవుతాయి. ఆహ్, చివరి వరకు పాండవులు వెన్నుదన్నుగా నిలబడి యుద్ధం చేస్తాడు. వారి రాజ్యం వారికి అప్పగిస్తాడు. దీనివల్ల కృష్ణుడికి ఒరిగేదేమీ ఉండదు. కొన్ని విషయాల్లో అయితే హానే జరుగుతుంది. అయినప్పటికీ యుద్ధాన్ని తన కర్తవ్యంగా భావిస్తాడు. ముఖ్యంగా కృష్ణుని మనోగతం అంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. యస్వింద్రియాణి మనసా అని భగవద్గీతలో తానే చెప్పినట్టుగా జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా అసక్త భావంతో కర్మయోగాన్ని ప్రారంభించడమే మానవునికి అత్యంత విశిష్టమైనది ఆయన దృఢాభిప్రాయం అని అనిపిస్తుంది అని అంటారు. పైగా కృష్ణుడి దృష్టిలో ఇదొక మిత్ర కార్యం. ముఖ్యంగా కృష్ణుడు అర్జునుడి మధ్య ఉన్న ప్రేమ అనన్యమైంది. కృష్ణార్జునుల శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే. ఒకరి మనసులో ఉన్నది ఒకరు తెలుసుకోగలిగినంత అనుబంధం వారిద్దరి మధ్య ఉంటుంది. కృష్ణుడు జీవిత పర్యంతం అర్జునుడిని ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించడు. ఇది. అయితే మహాభారతంలో కృష్ణుడు తన అసాధారణ పరాక్రమాలతో అందరికీ రాజ్యాలు సంక్రమింపచేస్తాడు. ఇలాంటి పాత్రే మహాభారతంలో మరొకటి ఉంటుంది. అది భీష్ముడు. ఇక్కడ భీష్ముడికి, కృష్ణుడికి పోలికలు కూడా ఉన్నాయి. మనం ఆహ్, కృష్ణుడు ఎంత గొప్పవాడు, ఎంత మహాపురుషుడో భీష్ముడు కూడా అలాంటి వాడే. ఆహ్, అయితే ఇక్కడ భీష్ముడు భోగరహితుడుగా ఉంటాడు. భీష్ముడు అన్నిటిని త్యజించి, అన్నిటిని త్యాగం చేసేసి భోగరహితుడుగా ఉంటాడు. కానీ కృష్ణుడి భోగం అధికార అధికార రహితమైనది. ఒకరు అన్ని త్యాగం చేసి కొంచెం అధికారం ఇస్తే, మరొకరు సర్వం అనుభవిస్తూ కూడా నిర్లిప్తుడుగా ఉంటాడు. కృష్ణుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, కృష్ణుడికి ఏది తక్కువ లేదు. రాజ్యము, ధనము, సంపద, అధికారము, ప ప్రజ్ఞ, బిరుదులు అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఉన్నా కూడా చాలా నిర్లిప్తుడుగా, చాలా ఒక ఒక మనిషిగా, ఒక నిర్లిప్తుడుగా ఉంటాడు. అయితే ఎలా అంటే మహాభారతంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఏడ్చినట్లు, బాధపడినట్లు కనిపిస్తుంది. కానీ కృష్ణుడు మాత్రం ఎక్కడా ఏ సందర్భంలోనూ కంట తడి పెట్టడు. నిష్కామంగా ఉంటాడు. ఏం జరిగినా నిష్కామంగా ఉంటాడు. అది ఆయనలో గొప్పతనం. కానీ అలా అని చేతులెత్తేసి వదిలేసి ఉండడు. తన ప్రయత్నాలు తను చేస్తూనే తను చేయవలసింది తను చేస్తూనే ఉంటాడు. దాని గురించి ఎక్కువగా ఆలోచించేసి బాధపడిపోవడం అది ఉండదు. అలా అని అసలు ఆలోచించకపోవడం ఉండదు. ఆలోచిస్తూనే అవి ఎలా జరగకుండా ఉండాలి, వాటికి ఏం చేయాలి అనేవి చేస్తూ ఉంటాడు అని చెప్తారు. ఎంతగా అంటే అప్పుడప్పుడు కఠోరుడుగా అనిపించే అంతగా. ఈ కారణంగానే మహాభారతంలో కృష్ణుడు మనకి పట్టులోకి రాడు. అసాధారణ వ్యక్తిగా కనిపిస్తాడు. బాధ, ప్రేమ, ఆనందం అన్నీ అనిపిస్తాడు. కానీ వాటిలో లిప్తుడు కాకుండా ఉంటాడు. అన్నీ అనిపిస్తాడు. కానీ దేనిలోని లీనమైపోడు. అన్నిటికి అతీతంగా ఉంటూ ఉంటాడనమాట. సహనౌ భునత్తు సహవీర్యం కరవావహై అన్నట్టుగా ఉంటాడు. ఆహ్, ఇంద్రియ ఇంద్రియస్యేంద్రియ
త్యాధ్యే అన్నట్టుగా రాగద్వేషాలకు లోబడకుండా కర్మయోగిగా నిలిచిపోతాడు. ఆయన భగవద్గీతను కేవలం గానం చేయడమే కాదు, దాని ప్రకారం జీవిస్తాడు. కృష్ణుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. అలా నిలబడ్డాడు. అలా జీవించాడు. ఇది మనుషులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం. మనం ఒక మాట మాట్లాడామంటే దాని ప్రకారం నిల్చోవాలి. దాని ప్రకారం నిలబడాలి. దాని ప్రకారం నడుచుకోవాలి. అది మనం కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. అంతేగాని కృష్ణుడు ఏదో చాలా మహిమాన్వితుడు. చాలా మహిమలున్నాయి. కృష్ణుడిని మనం భగవంతునిగా కొలిచేసి కోరికలు కోరేసుకుందాము. లేకపోతే కృష్ణుడిని మనం కోరేసుకుంటే మనకు బోలెడొచ్చేస్తాయి. మనం భగవంతుడిగా పూజించేద్దాము అని కాకుండా, కృష్ణుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేశాడో దాని గురించి మనం ఆలోచిద్దాము. దాని ద్వారా మనం జీవితం నడుపుదాము. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు ఏమి బోధించాడు? ఏం చేశాడు? ఏ మైక్ దగ్గర పెట్టుకున్నా అండి. పుస్తకాలు తెరవడంలో మైక్ జారిపోయింది సారీ. ఏది చేశాడు అన్నది మనం తెలుసుకోవాలి. కృష్ణుడు ఎలా జీవించడానికి ప్రయత్నించాడు? ఒక ఒక మానవుడిగా, ఒక మహామానవుడిగా, ఒక మనిషిగా, మహాపురుషుడిగా ఇప్పుడు మనందరం అలా ఉండలేకపోవచ్చు. కానీ మనము ఏం చెప్పామో దాని ప్రకారం నడుచుకుందాము. ఏం చేయదలుచుకున్నామో మనస, వాచ, కర్మణ చేద్దాము. కృష్ణుడు ఏం చెప్ కృష్ణుడు అదే చెప్పాడు. మనము కృష్ణుడి నుంచి ఏమన్నా నేర్చుకుందాము అనుకుంటే అది నేర్చుకోండి అని ఇరాతి కర్వె గారు ఈ ఈ వ్యాసం ద్వారా మనకి చెప్పారు. ఈ కృష్ణ వాసుదేవుడు, కృష్ణుడు, వాసుదేవుడు ఇలా ఈ దీని గురించి వివరించారు. ఈ మొత్తం వివరణలోని ఆవిడేం చెప్పదలుచుకున్నారు అంటే, దాని సారాంశం అంతా ఇది. మనుషులుగా మీరు అత్యుత్తమంగా ఎంత బాగా ప్రవర్తించగలరు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కృష్ణుడి జీవితాన్ని తరిచి చూడండి. కృష్ణుడి జీవితాన్ని తెలుసుకోండి. కృష్ణుడు ఎలా జీవించాడో తెలుసుకోండి. కృష్ణుడు మనిషిగా ఎలా నిలబడ్డాడో తెలుసుకోండి. దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? మనం ఏం ఆచరించాలి? మనం ఏం చేయాలి? అనేది చూడండి అని చెప్తారు. అది నాకు ఇందులోని చాలా నచ్చిన విషయం. అలాగే ఇంకా కుంతి, గాంధారి, ద్రౌపది వీళ్ళందరి గురించి చెప్తారు. ఆల్రెడీ గంట దాటిపోయింది. నేను ఇంకొక లాస్ట్‌లోని కృష్ణుడి గురించి ఇక్కడితో ఆపేస్తాను. లాస్ట్‌లోని ద్రౌపది గురించి ఆవిడ రాసిన వ్యాసం గురించి కొంచెంగా చెప్పించి నేను ఒక 10 నిమిషాలు మాట్లాడి దీన్ని ముగించేస్తాను. 5 నిమిషాలు మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడను. ద్రౌపది గురించి కూడా ఇప్పుడు మనం మహాభారతాన్ని చూస్తే పాండవులు, కౌరవులు ఇదే మనకి తెలిసింది గానీ, మనం చాలా ముఖ్యంగా గమనించవలసిన వ్యక్తులు, పాత్రలు ఏంటంటే, ఒకటి కృష్ణుడు, భీష్ముడు, మూడవది మూడవది ద్రౌపది. ద్రౌపది అనే పాత్ర మహాభారతంలో చాలా కీలకమైనది. చాలా అంటే చాలా కీలకమైనది. ద్రౌపది లేకపోతే మహాభారతం లేదు. అది అంతే. అది అంతే ద్రౌపది లేకపోతే మహాభారతం లేదు. అయితే మహాకావ్యం ఈవిడేంటంట అంటే భారతదేశంలో 2 మహాకావ్యాలున్నాయి. ఒకటి ఆ 2 మహాకావ్యాల్లో ఒకటి సీత అయితే, ఒకటి ద్రౌపది. కానీ సీతకి, ద్రౌపదికి ఆవిడ ముందు ఇంట్రొడక్షన్‌లో చెప్తూ సీతకి, ద్రౌపదికి ఏ రకంగాను పోలిక లేదు. సీత కూడా వనవాసం అనుభవించింది. తర్వాత రావణాసురుడు అపహరించాడు. చాలా బాధలు పడింది. కానీ ద్రౌపది పడిన బాధలు సీత ఏ రకంగానూ పడలేదు. ద్రౌపది పడిన అవమానాలు గాని, బాధలు గాని అవన్నీ ఎవరు తీర్చలేనివి. దాన్ని అది చాలా అది చాలా బాధపడే విషయాలు. అవి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక స్త్రీ అంత బాధపడింది అనేది మనం జీర్ణించుకోలేని విషయము. ద్రౌపది పడిన బాధలు అలవి కానివి అంటారు చూడండి అలా. అది మనం తలుచుకున్న కొద్దీ చాలా ఎక్కువగా బాధపడాల్సిన విషయాలు. వీటన్నిటిని తట్టుకొని గూడా ద్రౌపది నిలబడింది. కాబట్టి ద్రౌపది ఒక దృఢమైన వ్యక్తిత్వం కలది. ద్రౌపది ఒక సు ఆ దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఒక చాలా గట్టిగా నిలబడింది ద్రౌపది మహాభారతంలోని అని చెప్తారనమాట. నేను 1, 2 చదువుతాను. అయితే మహాభారతాన్ని నడిపించిన వారిలోని పాండవులు వేసిన రాజకీయపు టెత్తులు వారు స్వయంగా వేసినవి కాదు. వారిని నడిపించిన వాడు కృష్ణుడు. ఇద్దరు స్త్రీలు సమస్త భారాన్ని వహించారు. పాండవులను సమస్త భారాన్ని ఆహ్, వహించినది ఒక కృష్ణుడు, ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరు స్త్రీలలో ఒకళ్ళు కుంతి.
పాండురాజు చనిపోయిన తర్వాత మాద్రి కూడా చనిపోతుంది పాండురాజుతో పాటును. కుంతి నిలబడుతుంది పాండవులతో పాటు. కుంతి తర్వాత ద్రౌపది నిలబడింది పాండవులతో పాటు. ఎలా నిలబడుతుంది అంటే ఇప్పుడు ఆహ్, యుద్ధం జరిగిన తర్వాత 3 వరాలు కోరుకోమనిస్తే ద్రౌపది ముందు ధర్మరాజుని విడిపించండి అని చెప్తుంది. ఇప్పుడు ధర్మరాజుని విడిపించడమే అక్కడ చాలా ముఖ్యమైన విషయంగా అలాంటి చోట్ల ద్రౌపది తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. కాబట్టి ద్రౌపది మహాభారతాన్ని నిలబెట్టిన వాళ్ళలో ఆహ్, పాండవుల భారం వహించిన వాళ్ళలోని ద్రౌపది చాలా అంటే చాలా, 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 చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆ! ఇక్కడ కుంతి పాండవుల భారాన్ని నెత్తిన వేసుకొని మోసిందంటే అది వారి ప్రాణ సంరక్షణార్థం కోసమే. కానీ ద్రౌపది వారు సర్వనాశనం కాకుండా కాపాడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాండవులు సర్వనాశనం కాకుండా కాపాడింది ఎవరైనా ఉందంటే ద్రౌపది. ఆమె చేసిన ఈ కార్యం గొప్పదనం కర్ణుడి నోటి ద్వారానే మహాభారతంలో చెప్పబడింది. ధర్మరాజు జూదంలో సర్వస్వం ఓడిపోయాడు. చివరకు తన భార్యను కూడా పణంగా ఒడ్డాడు. కౌరవ సభలో ఆమె అనూహ్యమైన దుస్థితి పాలైంది. జరిగిన దౌత్యం చాలు. ఇలాగే ఇంకా ముందు జరిగితే దాని ఫలితం బాగా ఉండదనే భయంతో ధృతరాష్ట్రుడు 3 వరాలు కోరమని ద్రౌపదిని అడిగాడు. అప్పుడు ద్రౌపది ఒక వరంచే ధర్మరాజును దాస్యం నుండి విముక్తిని చేసింది. రెండవ వరం చేత మిగతా నలుగురు సోదరుల్ని విడిపించింది. చివరకు నా పతులు శస్త్రాలతో సహితంగా విముక్తులైతే చాలు అన్నది. ఆమె మూడో వరం అడగలేదు. ద్రౌపది వరాలు అడిగిన పద్ధతి అభిషక్తుడైన ధర్మరాజుడు మొదట విముక్తిని చేయడంలో ఆమెకు గల తత్పరత వల్ల ఇతరులను ఆయుధాలతో సహా విముక్తులు చేయమని కోరి ఇంకే విషయం పట్ల లోభం చూపకపోవడం వల్ల ఆమె తన్ను తానే కాక పాండవులను కూడా అవమానం పాలు కాకుండా రక్షించుకున్నది. ఇక్కడ ఆవిడ కోరిన వరాలు ఏంటంటే తను తను కాపాడుకుంటూ పాండవుల్ని కూడా కాపాడిందావిడ. లేకపోతే వాళ్ళేమైపోయేవారో. ద్రౌపది తన స్వార్థం చూసుకొనుండి, తనకి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొనుంటే పాండవులేమైపోయేవారో. తర్వాత ఈ ఎక్కడ ఏ తీరాలకు చేరుకునేవారో ఊహించలేని విషయం అది. అలాంటివన్నీను అలాంటివన్నీను ద్రౌపది కాపాడకుండా ఐ మీన్ ద్రౌపది జరగకుండా కాపాడింది. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకొని కర్ణుడు అన్న మాటలు గమనించదగినవి. ప్రపంచంలోని స్త్రీల సౌందర్యాన్ని గురించి మాత్రమే ఇప్పటిదాకా విన్నాము. కానీ ఆమె అంటే ద్రౌపది చేసిన కార్యం అద్వితీయమైనది. కౌరవులు, పాండవులు కోపంతో మండిపోతున్నారు. ఈ అగ్నిగుండంలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమే కావడం లేదు. కానీ ఈ కృష్ణ శాంతిని స్థాపింపజేసింది. ద్రౌపదికి ఇంకొక పేరు కృష్ణ అని కూడాను. అదే అందరికీ తెలిసిన విషయమే. అప్రతిష్ట పా అప్రతిష్ట పా అప్రతిష్టకు పాలైనయి తేజోహీనులై అగాధ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న పాండవులను పాంచాలి ఒక నౌకలా దరిచేర్చింది. భార్య మూలంగా వారి గౌరవం నిలబడింది. ఒక సముద్రంలో జడి వానలో ఒక నడి సముద్రంలో కొట్టుకుపోతున్న వాళ్ళని ఒక నౌకలాగా ద్రౌపది చేర్చింది. లేకపోతే పాండవులకి ఏ తీరంకెళ్ళేవాళ్ళో, అసలు ఏమైపోయేవారో ఎవరికీ తెలీదు. అది భార్య మూలంగా పాండవులకి జరిగిన అతి పెద్ద ఉపకారం. ఈ మాటలు భీముడి హృదయంలో నాటుకుపోయాయి అని అంటారు. అయితే ఆహ్, బాల్యంలో కుంతి పాండవులను సంరక్షిస్తే పెద్దవాళ్ళైన తర్వాత ద్రౌపది వారిని సంరక్షించింది. ద్రౌపది నిలబడి నడుం కట్టి ఉన్నన్నాళ్ళు పాండవులు నిలబడి ఉన్నారు. ద్రౌపది పడిపోగానే ధర్మరాజు తప్ప మిగతా అందరూ పడిపోయారు. అది. తర్వాత అయితే ఇక్కడ సీతారణ్యవాసం, ద్రౌపది అరణ్యవాసంతో పోలుస్తూ కూడా ఈవిడ చెప్తారు. సీతారణ్యవాసం, ద్రౌపది అరణ్యవాసం ఏమీ ఇది కాదు. సీతా అరణ్యవాసంలోని రెండిటికి అసలు అరణ్యవాసం అనే పేరు తప్ప ఏమీ లేదు. సీత అరణ్యవాసము పతి జూదం వ్యసనము ద్రౌపది అరణ్యవాసము పతి జూద వ్యసనం మూలంగా అనుభవించాల్సొచ్చింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అరణ్యవాసంలో కూడా ఆమె ఒక మహారాజు గారి కుమార్తె వలె, మరో మహారాజు కోడల వలె, పట్టమహిషి వలనే ప్రవర్తించాల్సి వచ్చింది. వచ్చిన అతిథి అభ్యాగతులకు నియమం ప్రకారం సేవలు చేయడం,
ఆదర్శ కర్తవ్యమే. కానీ అలా చేయడంలో రాజనీతి, లోకజ్ఞత కూడా ఉన్నాయి. ఆవిడ అరణ్యవాసం అనుభవించింది కదా! అయ్యో! నాకేంటి కర్మ అని హాయిగా బాధపడడానికి కూడా ఆవిడకి లేకపోయింది. చాలా ఇది ఎంత ఇదంటే ఇప్పుడు మనకి ఏడుపొస్తే ఏడవనివ్వకపోతే అది మనకెంత దహించేస్తూ ఉంటుంది మనుషుల్ని, మనసుని, మనుషుల్ని కూడాను. అదే విషయము ద్రౌపదికి జరిగింది. ఆవిడ నాకింత కష్టమొచ్చింది. నాకిన్నుండి కూడా నేను అరణ్యవాస పడ్డాను. నేను ఈ బాధ పడుతున్నాను. నాకు అవమానం పాలయ్యాను అని ఆవిడ అనుకోవడానికి కూడా వీలు లేకపోయింది. ఆవిడ అరణ్యవాసంలో కూడా ఒక పట్టమహిషిగానే ప్రవర్తించవలసొచ్చింది. ఆవిడ కళ్ళారా ఏడవడానికి కానీ, మనసారా ఏడవడానికి కూడా ఆవిడకి వీలు కలగలేదు. అయితే ఆహ్, అలా చేయడంలో లోకజ్ఞత ఉన్నాయి. ఏమైనా లోపం చేయడానికి గాని, దైన్యభావం చూపించడానికి గాని అవకాశం లేదు. రాజమహల్‌లో లభించేంత ఏకాంతవాసం కూడా ఉండేది కాదు. అది. అయితే ఆమె నిత్యము కష్టాల్లో, బాధల్లో ఉండేదని చెప్పడానికి ఎన్నో తార్కాణాలు కనిపిస్తూనే ఉంటాయి మనకి అరణ్యవాసం అంతాను. వెళ్ళిపోతూ కృష్ణుడు ఒక్కసారి అరణ్యవాసానికొచ్చి కృష్ణుడు పాండవులు ఎలా ఉన్నారో చూడటానికొచ్చి కృష్ణుడు ద్రౌపదితో అంటాడంట. "అమ్మా! ఈ అవమానాలన్నిటికి తప్పకుండా ప్రతీకారం జరిగి తీరుతుంది" అని. అలాగే సత్యభామ కూడా కౌగిలించుకొని వీడ్కోలు తీసుకుంటూ, "కృష్ణ దుఃఖించవద్దు. నిన్ను చూసి నవ్వుతున్న కౌరవ స్త్రీలు ఏడుస్తుండగా చూద్దువుగానిలే. నీవు నిష్కంఠమైన శత్రురహితమైన రాజ్యాన్ని అనువిద్దుగాని కొద్దిగా ఓర్పు వహించు" అని అంటుంది. ద్రౌపది క్షణం మాత్రం కూడా తీరిక లేకపోవడం ఒకందుకు మంచిదైంది. లేకపోతే జూదం ప్రసక్తి జ్ఞాపకం చేసుకొని కుళ్ళి కుళ్ళి ఏడవస్తూ వచ్చేది. అయితే దానికి అది కూడా ద్రౌపదికి మంచి విషయమే జరిగింది అని అనంటారు. ఇది ద్రౌపది గురించి. ఇంకా చాలా విషయాలున్నాయి. అయితే నేను గంటంపావు మాట్లాడేసాను ఇప్పటికేను. ఆహ్, ఇంకా చాలానే చెప్పడానికి ఉన్నాయి ఈ పుస్తకంలోని. ఆహ్, ఆహ్, అసలు చదువుతూ పోతుంటే మనకి ఎక్కడ ఆపాలని కూడా అనిపించనివ్వని పుస్తకం ఇది. ఆహ్, ఆహ్, ఇప్పుడు ఇది ప్రచురణలో లేదు. కానీ పాత పుస్తకాలు ఉన్నాయని అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నది కూడా చాలా పాత పుస్తకము. శిథిలావస్థలో ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుని, దానికి బైండింగ్‌లు మళ్ళీ చేయించుకొని అలా చేసి దా జా దాచిపెట్టుకున్నాము. ఇది నాకు, మా అక్కకి కూడా చాలా ఇష్టమైన పుస్తకం. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టమైన పుస్తకం ఇది. అది ఆహ్, ఆహ్, ముఖ్యంగా అది నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్పదలుచుకున్న పుస్తకము. ఆహ్, ఈ పుస్తకం గురించి చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మహాభారతాన్ని మనకి ఒక కథ కింద, ఒక మనుషులు ప్రవర్తించవలసిన తీరు కింద మనం మహాభారతాన్ని తీసుకోవాలి. ఇరావతి కర్వే గారు కూడా అదే చెప్పారు. మీరు మహాభారతం దగ్గర నుంచి నేర్చుకోండి. మనిషిగా ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. మీరు ఎలా జీవించాలో నేర్చుకోండి అన్నదే నేర్చుకోండి. దాన్నేదో పురాణాల కిందనో, లేపోతే దేని కిందనో చూడొద్దు. అన్నీ చెప్పినట్టుగానే అనిపిస్తుంది ఈ యుగాంతం పుస్తకము. నేను ఈ లైవ్‌ని ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికి గంట 20 నిమిషాల సేపు మాట్లాడేసాను నేను. నాకు గంట 15 నిమిషాలు మాట్లాడమని చెప్పారు. ఆహ్, మధ్య మధ్యలో ఎక్కడైనా తప్పులు గాని, లో వాయిస్ గాని వస్తే క్షమించండి. అది పుస్తకం పేజీలు తిరగేయడంలోని మైక్ కింద పడేసాను మధ్యలోని. ఆహ్, ఆహ్, ఐ హోప్ నేను బానే చదివానని అనుకుంటున్నాను. అంటే నేను చెప్పగలిగింది చెప్పాలనుకున్నది చెప్పగలిగాననే అనుకుంటున్నాను. మెసేజ్‌లు చూస్తాను. అందరి మెసేజ్‌లును నేను రిప్లై పెడతాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీశైల రెడ్డి గారికి, బీబీ పాదాల గారికి ధన్యవాదాలు. ఆహ్, నేను మళ్ళీ వీలైతే ఈ పుస్తకం గురించి ఈవిడ చెప్పిన ఈ పుస్తకంలోని ఒక్కొక్క వ్యక్తి పాత్ర గురించి నేను వీలు కాదు వీలు చేసుకొని నేను రాసి పోస్టులు పెట్టడానికి మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఈ లైవ్ సెషన్ ముగిస్తున్నాను. అందరికీ మరోసారి ధన్యవాదాలు.